శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న బంధము మోక్షము వీటి గురించి వివరముగా మన జీవితాలకు అన్వయిస్తూ తెలియజేయగలరు అంటే వీరు చాలా పెద్ద ఉత్తరం రాశారు. అందులో వారి భావాలు, బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అనేటువంటి వారి భావాలు అనేకం రాశారు. వాటన్నింటి గురించి కూడా వారికి ఉన్న సందేహాలను వివరించమంటూ రాశారు. ఆ ఉత్తరం అంతా చదవటం ఎందుకు అని ప్రశ్నను సూటిగా మీకు ఒక లైన్లో చదివి వినిపించాను. బంధము మోక్షము అనేది అసలు మన జీవితంలో ఏంటి, ఎలా ఉందో, ఎలా అన్వయించుకోవాలి, బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి. ఇది మనం మాట్లాడుకునేదంతా కూడా ఆత్మజ్ఞాన సంబంధిత విషయం. బంధము మోక్షం అనేది కూడా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువులోకి వచ్చేది కనుక దాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటివన్నీ మనకు అవసరమే. రోజువారీ వింటూ ఉంటే కొద్ది కొద్దిగా మనలో ఆ సబ్జెక్టు బలపడుతూ ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళు చక్కగా వింటూ ఉండొచ్చు. బంధము అన్నప్పుడు అటాచ్మెంట్, ఇంగ్లీష్లో దాన్ని అటాచ్మెంట్ అంటాం. అసలు బంధము అంటే ఏంటి, ముందు బంధం అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే బంధము అన్నప్పుడు ఒక జంతువుని తీసుకుందాం. మనం ఒక పెంపుడు కుక్కను పెంచుకుంటున్నాం. అదే ఎటుబడితే వెళ్ళిపోతా ఉంటుంది. వెళ్ళిపోకుండా ఏం చేస్తాం, దాన్ని గొలుసుతో కట్టేస్తాం. దానికి కావలసినవన్నీ సమకూరుస్తాం. దానికి తిండి పెడతాం. దానికి చక్కగా పెంచుకునేవాళ్ళు చూడండి, అల్సేషియన్ డాగ్స్, వీటిని పెంచుకునేవాళ్ళు ముద్దు ముద్దుగా. అసలు కొంతమంది ధనవంతులు అయితే వాటికి సపరేట్ రూమ్లు ఉంటాయి, ఏసీలు ఉంటాయి. భారీ ఎత్తులో ఎవరి స్థాయిలో వాళ్ళు పెంపుడు కుక్కలు, రోడ్డు మీద తిరిగే కుక్కలు, పెంపుడు కుక్కలను పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడి నుంచి మొదలుకొని స్పెషల్ రూములు, ఏసీ రూములు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మామూలు ఊరి నుంచి అవుతున్నాయి. అయితే ఏది చేసినా దానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితిలో దానికి కావలసినవన్నీ అందించి దాన్ని గొలుసేసి కట్టేస్తాం. ఆ పరిధి దాటి అది బయటకు వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఆ పరిధిలో ఉంచాం. ఈ పరిధి దాటి నువ్వు బయటకు వెళ్ళకూడదని అందులో ఉంచి దానికి అన్నీ సమకూరుస్తున్నాం. అది దానికి బంధము. అంటే స్వేచ్ఛ లేదు. బంధం అంటే స్వేచ్ఛ లేకపోవటం. అంటే ఆ పరిధి దాటి వెళ్ళకూడదు. అది ఒకవేళ వెళదామని ప్రయత్నించింది అనుకోండి, మనం దాన్ని గొలుసేసి బంధించాం. మనం దాన్ని గమనిస్తూ ఉంటాం స్వేచ్ఛ ఇచ్చినప్పుడు కూడా. ఒకవేళ బయట తిప్పుతూ ఉంటారు, పని మనుషుల్ని పట్టుకెళ్ళి ఈ పెంపుడు జంతువుల్ని బయట తిప్పుతూ ఉంటారు, ఈ కుక్కల్ని, వీటన్నింటినీ. అప్పుడు కూడా గొలుసులోనే బంధింపబడి ఉంటాయి. ఎలా రోడ్ల మీద కాసేపు తిప్పి తీసుకొస్తారు. అంటే దానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మనం నిర్ణయిస్తాం. బంధము అంటే అర్థం ఏంటంటే స్వేచ్ఛ లేకపోవడం, సంపూర్ణ స్వేచ్ఛ లేకపోవడం, పరిమితిలో నువ్వు జీవించటం. ఇది ఊరికి నేను అర్థం అవడానికి చెప్పాను. ఇంకా మిగిలినది ఏదైనా ఇంత పక్షులను పెంచుకున్నాం, వాటికి పరిమితే ఉంటుంది. అలాగే మనిషికి బంధం అంటే ఏంటి అంటే నేను ఈ శరీరము అని నాకు అనిపిస్తుంది భావం. ఓకే, అందులో తప్పేం లేదు. ఇది బంధం ఎలా అయింది అంటే నేను ఈ శరీర పరిమితులను మాత్రమే, నేను ఈ శరీర పరిమితురాలను మాత్రమే అనిపిస్తుంది. ఓకే, అందులో తప్పేముంది, అది కూడా నిజమేగా, నిజమే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ శరీర పరిమితులను పరిమితురాలను మాత్రమే అనిపించడంలో తప్పే ఉంది, అందులో తప్పేం లేదుగా. అంటే అప్పుడు ఎప్పుడైతే ఈ శరీర పరిమితులను పరిమితురాలను మాత్రమే, ఈ శరీరము నేను అని అనుకున్నానో అది కరెక్టే, నిజమే, అలాగే జీవించాలి కదా. అంతకంటే జీవించడానికి వేరే దారి కూడా లేదు. కానీ ఇది బంధం అయింది. ఎలా అయింది అంటే దీనికి పరిమితి ఉండిపోయింది. ఇప్పుడు దీనికి ఆకలేస్తుంది, చచ్చినట్టు దానికి ఆహారం సమకూర్చాలి, ఆహారం కోసం ప్రయత్నించడానికి కష్టపడాలి. కష్టపడినా అందరికీ అన్ని రకాలుగా దొరకవు, ఎలాగోలా సమకూర్చాలి. ఆహారం సమకూర్చి తింటుంటే మళ్ళీ ఏమవుతుంది, నాలుగు రుచి తెలుస్తుంది. మళ్ళీ ఆ రుచిది కావాలనిపిస్తుంది. అక్కడో బంధం తయారైంది. రుచి లేకపోతే అబ్బాయి నాకు వద్దు, నాకు ఇది ఇష్టం లేదనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. మళ్ళీ అది అయిపోతే మనం తిన్నదే మనకు సరిపడుతుందా, సరిపడతలేదా, ఆరోగ్యమా, అనారోగ్యమా, మళ్ళీ దాని నుంచి ఇబ్బందులు వస్తున్నాయి, దాని అరుగుదల.
మళ్ళీ దాన్ని మలమూత్ర విసర్జనలు, పూర్తిగా మల విసర్జన జరుగుతుందా లేదా, లేకపోతే అదొక అనారోగ్యమైంది. అంటే ఒక్క తినటం అంటే ఆకలి అనే దాని వలన ఒక్క తినటం అనే ప్రక్రియ తపస్సుగా మారిపోయింది విసర్జన వరకు. విసర్జన క్రియ చక్కగా జరిగే తినాలి, ఏది పడితే తింటే జరగదు. అందులో ఫైబర్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి. ఇలా ఆలోచిస్తే ఓన్లీ తినటం అనేది ఒక తపస్సు అయిపోయింది. దాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఎవరికైనా సరే చాలా కష్టమైన దుర్భరమైన చర్య అయిపోద్ది ఒక స్టేజ్కి వెళ్ళేటప్పటికి. అయితే ఇది మీకు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుద్ది, అనారోగ్యాల వాళ్ళకి బాగా అర్థమవుద్ది. ఏది తిన్నా గ్యాస్ ట్రబుల్ వచ్చి జీర్ణం అవ్వక, మల విసర్జన సరిగ్గా అవ్వక నిత్యం బాధలు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు. అంటే ఏమైంది ఇప్పుడు నీకు? అది ఒక బంధం అయింది, ఒక బాధ అయింది, ఒక ఇబ్బంది అయింది. అలా నువ్వు తినకుండా ఉండగలవా అంటే ఉండలేం, చచ్చిపోతాం, దాన్ని భరించలేం. పోనీ చనిపోయేలే, ఆకలిని భరిద్దాంలే, అలా వదిలేద్దాంలే అంటే ఉండలేం, ఆకలికి ఉండలేం, నీరసించిపోతా ఉంటాం. పోనీ ఏదో స్విచ్ తీసేసినట్టుగా చావు వచ్చేస్తే గొడవ లేదు, స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుద్ది, స్విచ్ తీస్తే ఫ్యాన్ ఆగిపోద్ది. అలా చావు వచ్చేస్తే గొడవ లేదు, అలా లేదు. కొద్దిగా తినకపోతే ఇప్పుడు ఆకలి 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 అనిపిస్తూ ఉంటుంది, ఆరాటం వచ్చేస్తుంది. ఆ ఆరాటానికి అందించకపోతే నీరసం వచ్చేస్తుంది, ఆరాటం పెరిగిపోద్ది. తర్వాత చిక్కిశల్యమైపోతుంటాం. శిథిలత్వం అనేది హఠాత్తుగా మరణం రాదు, శిథిలం అయ్యి ఏదో పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష చేసినప్పుడు సుమారుగా 50 రోజులు ఎంత నిరాహార దీక్ష చేశారని చెప్పుకుంటారు. అంటే డేస్ నేను కరెక్ట్గా చెప్పాను లేదో. అంటే ఏంటి, మాకు సపరేట్ రాష్ట్రం కావాలని నిరాహార దీక్ష చేశారు, ఆంధ్రప్రదేశ్ అవతరణ. కానీ చనిపోయారు, చిక్కి శల్యమైపోయారు. ఆ శల్యం అవడం అనేది 50 రోజులు అయితే కానీ అవ్వలేదు. ఈ 50 రోజులు ఎంత నరకం చూస్తాడు మనిషి. అందుకనే ఒక పూట భోజనానికి ఆగలేక రకరకాల ప్రయత్నాలు చేసి ఏది దొరికితే అది, ఏమి లేదు భిక్షం ఎత్తుకుంటారు వెళ్ళి. మళ్ళీ దీనికి డబ్బు సంపాదించాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి. ఒకదాన్ని పట్టుకుని ఇన్ని వచ్చేసినాయి చూడండి. అలాగే పోయిన ఆహార పదార్థాలు లక్షల కోట్ల రకాలు, వంటకాలు లక్షల కోట్ల రకాలు, రుచులు అనేకంగా తయారు చేసేసుకున్నాం లక్షల కోట్ల రకాలు. ఇవన్నీ కోరికల అవసరాల మనకే తెలియని స్థితిలోకి వెళ్ళిపోయాం. బంధము అంటే ఇప్పుడు మనం వీటన్నింటిలో బంధింపబడిపోయి ఉన్నాం. అలా చేయక తప్పదు, ఆకలి తప్పదు, తినక తప్పదు. తింటంటే వాటి వలన వచ్చే ఇబ్బందులు పడక తప్పదు, విసర్జనలు తప్పదు, వాటి నుంచి వచ్చే అనారోగ్యాలు అనుభవించక తప్పదు. మళ్ళీ తినటం కోసం ప్రయత్నించుకుని వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ధనం ప్రయత్నం తప్పదు. కనీసం అడుక్కోవటమైన ఎంత తక్కువలో తక్కువ. అడుక్కున్న ఎవరు ఇచ్చేస్తారు, ఊరికి ఎవరుగా 100 మందిని అడుక్కుంటే ఒకటి ఇస్తాడు ఎవడు, అది తప్పదు. అంటే ఏంటి, ఒక తప్పనిసరి స్థితి ఇది బంధము. అంటే ఆకలి అనే తాడుతో బంధింపబడి ఉన్నాం మనం. మీకు ఫస్ట్ పెంపుడు జంతువుల్లో ఒక కుక్కను ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, బంధింపబడి ఉందో తెలియాలి. ఒక ఆవు, ఒక గేద, మన ఇంట్లో వస్తూ మేకలు పెంచుకునేవాళ్ళు అన్ని బంధింపబడి ఉంటాయి, తాడేసి కట్టేస్తారు. ఏవైనా సరే మనిషిగా ఉపయోగించుకుంటున్న జంతువులు చూడండి, పందులు పెంచేవాళ్ళు పందులు పెంచుతూ ఉంటారు, వాటన్నింటినీ దాటిపోకుండా వాటిని బంధిస్తారు లోపల పెట్టి. అన్నింటికీ బంధికాన ఉంది. ఇప్పుడు మనం ఎలా బంధింపబడ్డామంటే, శరీరం అని మనం అనుకుంటున్నాం కానీ మొత్తం బంధింపబడి ఉన్నాం, ఆకలితో బంధింపబడి ఉన్నాం. ఆ బంధిగాన వందల వేల లక్షల రకాలుగా ఉన్న ఆహార పదార్థాలు, రుచులు, రుచి తెలియటం, మళ్ళీ అరుగుదల నుంచి మల విసర్జన అవటం, అవ్వకపోవటం, సరిగ్గా జరగకపోవటం, ఆరోగ్యం, అనారోగ్యం, ఒకే ఒక్క పాయింట్ నుంచి, ఆకలి అనే పాయింట్ నుంచి అనారోగ్యాలనే పాయింట్ వరకు ఈ మధ్యలో విషయాలు వందల వేల లక్షల కోట్లు ఉన్నాయి. ప్రతిరోజు మనిషి ఇట్లో చిక్కుకుపోయి దేనో ఒక దాంతో బాధపడతానే ఉంటాడు, ఏదో ఒకటి ఇబ్బంది పెడతానే ఉంటది. ఒక్క తాడు కాదు, ఆకలి అనే ఒక్క తాడుతో కట్టివేయబడుతున్నట్టు కనపడుతున్నా దాని వెంటనే రుచి అనే తాడుతో కట్టివేయబడింది. దాని తర్వాత కోరిక అనే తాడు వస్తుంది. అది తిన్నాక జీర్ణం అవుద్దా లేదా, సరిగ్గా అవుద్దా లేదా, అది గ్యాస్ తయారవుద్దా, ఇబ్బంది పెడుతుందా, కడుపులో పోట్లు వస్తాయా, కరెక్ట్గా వెళ్తుందా, తర్వాత మల విసర్జన ఎలా జరుగుతుంది, దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అది ఆరోగ్యం అవుద్దా, అనారోగ్యం అవుద్దా, ఇక లెక్కలేనన్ని తయారైంది ఇందులో. అటు వస్తువులు కానీ, విషయాలు కానీ, రుచులు కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ ఏంటి, ఒక్క ఆకలి అనే తాడుకి ఇన్ని ఉన్నాయి. ఒక్క ఆకలి అనే బంధానికి పెనవేసుకున్న బంధాలు లక్షల్లో ఉన్నాయి. ఎన్ని రకాలుగా మార్పులు చెందుద్దో తెలీదు. ఏంటి, ఓన్లీ ఆకలి, రుచి. ఇంకా అలా మనకి కన్ను చూడాలి, దృశ్యం.
ఇప్పుడు దృశ్యం అంటే కన్ను ఏంటి? చూడటం లేదు, అసలు బతకటమే కుదరదు, శరీరాన్ని కదపలేం. కానీ నేను చూడటంలో నాకు కొన్ని ఇష్టం, కొన్ని ఇష్టం. మళ్ళీ చూడటంలో బోళ్ళు ఉన్నాయి. అంటే చూడటం అనే తాడుతో నన్ను నేను బంధించుకొని ఉన్నా. మళ్ళీ దీంట్లో బోళ్ళు ఉన్నాయి. అందమైన వాళ్ళు, అందం లేని వాళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఈ రంగు ఇష్టం, ఈ రంగు ఇష్టం కాదు, ఈ ప్రదేశం ఇష్టం, ఈ ప్రదేశం ఇష్టం కాదు. ఇలా ఇల్లు మళ్ళీ లక్షల కోట్లు. అంటే ఒక ఆకలి అనే తాడు రుచి అనే దానితో కలిపి బంధింపబడి ఉంది. ఇక్కడ మళ్ళీ దృశ్యం అనే తాడు, దృశ్యం కళ్ళు అనే తాడుతో బంధింపబడి ఉన్నాం, దృశ్యాలు. అలాగే శబ్దాలు అనే తాడుతో బంధింపబడి ఉన్నాం. మీరు గమనించండి, శబ్దాలు ఇలా 5 రకాల బంధాలు ఉన్నాయి మనకి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. రస అంటే రుచి, గంధం అంటే వాసన. కన్ను, ముక్కు, చెవులు, మళ్ళీ నాలుక రుచి, మొత్తం తల నుంచి కింద వరకు చర్మము స్పర్శ. మళ్ళీ ఇవిగాక ఇదే స్పర్శలో స్త్రీ పురుష శారీరక కోరికలు. మహాద్భుతమైనటువంటి బంధం అది, మామూలు బంధం కాదు, అద్భుతమైనటువంటి. తిండి అనేది ఎంత అవసరమో, ఎంత అత్యవసరమో అంత బలమైన బంధం స్త్రీ పురుష శారీరక కోరికలు. దాంతో మళ్ళీ ఇవన్నీ అయిపోతే మాట, వాక్కుండా ఉండలేం, వినకుండా ఉండలేం. వాగి ఎదుటోడితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని వాగుతూనే ఉంటాం, అదొక బంధం. మాట ఒక బంధం, అహంకారం ఒక బంధం. నేననే అహంకారం. నన్ను తక్కువ చూస్తావా, ఎక్కువ చూస్తావా, నన్ను అలా అంటావా, నన్ను ఎలా అంటావా, అహం, నేను. దానికి హోదా మనం ఇచ్చుకుంటాం, అహంకార బంధం. ఇవన్నీ బంధాలే. మొత్తం శరీరంలో ఇలా ఎన్నో చూసుకోండి. మీకు అహంకారం వస్తుంది అనుకోండి, బంధమే కదా, బాధ కలుగుద్ది. దానికి సాటిస్ఫై అయ్యారనుకోండి, ఆనందం కలుగుద్ది. అంటే అది నిన్న ఆనందమో దుఃఖమో నిన్న అందులో కట్టేస్తుంది అది. అలా బంధాలంటే శరీర పరిమితులు ఇరుక్కుపోయి తప్పనిసరిగా ఈ అవసరాలుగా తీర్చుకుంటానే ఉన్నాం. బంధం అంటే తప్పించుకోవటం కుదరదు, ఇంకా అలా ఏడవలసిందే. ఇప్పుడు మనం ఒక కుక్కను తెచ్చుకొని పెంచుకుంటున్నాం, మనం పెట్టినప్పుడు తింటది అంతే. అది మనం కట్టేసిన చోట ఉంటుంది. మనం దానికి స్వేచ్ఛ ఇస్తేనే, దాని ఇష్ట ప్రకారం దానికి అసలు స్వేచ్ఛ అనేది లేదు. కానీ మనం దానికి ఇచ్చిన దాన్ని స్వేచ్ఛగా మనం అనుకుంటుంటాం. దానికి అది స్వేచ్ఛ కాదో దానికి తెలియదు, అదే దాని తప్పనిసరి జీవితం. అలాగే ఈ శరీరంలో ఇరుక్కుపోవటమే, ఈ శరీరం నేనైపోవటమే, ఈ పరిమితిలో ఇరుక్కుపోవటమే, ఈ పంచేంద్రియాల్లో ఇరుక్కుపోవటమే, ఈ అహంకారంలో ఇరుక్కుపోవటమే, ఈ నేనన్న భావంలో ఇరుక్కుపోవటమే. ఈ మాటలో మాట్లాడకుండా ఉండలేం, అసలు మౌనంగా అసలు ఉండలేం. భావ వ్యక్తీకరణ అనమాట మాటలో. నిరంతరం నేను భావాన్ని వ్యక్తీకరిస్తూ నేనలా, నేనెలా, అదేలా, ఇదేలా చెబుతూనే ఉండాలి, వాగుతూనే ఉండాలి. గుర్తింపు స్వభావం, నన్ను అందరూ గుర్తించాలని అహంకార లక్షణం అది. ఇవన్నీ బందికానాలే మనకి. ఎందుకని ఇవేం చేయలేకపోయినా నువ్వు ఉండలేవు. వీటి కోసమే మనుషులు అనేక రకాల తప్పులు చేస్తున్నారు. ఎంత తప్పులు అంటే, వీడు చావనన్నా చేస్తున్నాడు, ఆయన సంపనన్నా చంపుతున్నాడు. ఇంకా అంతకంటే ఏం చెప్పను. ఈ మధ్యలో ఎన్నైనా చేస్తారు, వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా. ఈ శరీర భావనలో ఇప్పుడు మనం కట్టివేయబడి ఉన్నాం. మనం కట్టేసిన కుక్క మనకు కనపడుతుంది, మనం కట్టేసిన గేద మనకు కనపడుతుంది, మనం కట్టేసిన ఆవు మనకు కనపడుతుంది, మనం కట్టేసిన మేక మనకు కనపడుతుంది, మనం కట్టేసిన ఏనుగు కూడా మనకు కనపడుతుంది. చాలా దేవాలయాల్లో ఏనుగులను కట్టేస్తారు గొలుసులేసి. అలాగే మనం కట్టేసినటువంటి జంతువులు అనేకం జంతు ప్రదర్శనశాలలో మొత్తం జంతువులు ఎందుకు కనపడుతూ ఉంటాయి? కట్టేసే ఉన్నాయి, అడిగి పరిమితి ఉంది, అక్కడి నుంచి తప్పించుకోవడం కుదరదు. జంతువు జూ అలాగే ఏర్పాటు చేస్తారు. అలాగే మనం ఈ శరీరంలో కట్టివేయబడి ఉన్నాము. అసలు అది ముందు అదే బంధం, శరీరమే బంధం. ఎంత కట్టివేయబడి ఉన్నామో చూడండి. ఒకటి అహంకారం, దానికి తృప్తి కలగాలి, ఎప్పుడు సుఖదుఖాలు, నిరంతరం పంచేంద్రియాలకు కావలసినవి సమకూర్చడం, నిరంతరం ఆకలి, నిరంతరం డబ్బు ప్రయత్నం, అసలు ఆపడానికి లేదు. అలా నిరంతరం వాగాలి, ఎవరొకరితో వాగుతూనే ఉండాలి, లేకపోతే ఊరుకోదు మనకి. మన భావ వ్యక్తీకరణ చేయకుండా ఉండలేం. నేననే భావం నిరంతరం, ఆ నేను కదులుతూనే ఉండాలి. గాఢ నిద్రలో తప్ప ఆఖరికి పడుకొని కలలు కూడా కంటానే కదులుతూనే ఉంటుంది. అది ఆలోచించండి. నరకము అంటే ఇంకేం లేదు, ఇదే నరకం. బంధమే నరకం. నువ్వు అందులో అక్కడక్కడ మధ్య మధ్యలో నీకేదో తీపిగా చాక్లెట్లు దొరికినట్టు, సుఖాలు దొరికినట్టు కనపడవచ్చు, కానీ అసలు ఇదే నరకం. బంధము అంటే మన శరీరమే.
తప్పనిసరిగా ఈ శరీరంతో నువ్వు చచ్చినట్టు చచ్చే వరకు జీవించాల్సిందే. తప్పించుకోవడానికే దారి లేదు నీకు. అసలు దారి లేదు, తప్పించుకోవడానికి దారి లేదు. గేదెను నేను కట్టేశాను అనుకుంటున్నావు, జూలో జంతువులు నేను బంధించేశాను అనుకుంటున్నావు, ఏదో నేను అన్నింటి మీద పెత్తనం చేసి శాసించేసేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నువ్వు అసలు ఇరుక్కుపోయి ఉన్నావు శరీరంలో. నీ అహంకారంలో ఇరుక్కుపోయావు, నీ నేనులో ఇరుక్కుపోయావు, నీ పంచేంద్రియాల్లో ఇరుక్కుపోయావు, నీ శరీరంలో ఇరుక్కుపోయావు, నీ మనసులో ఇరుక్కుపోయావు. అన్నీ ఇరుక్కుపోయే ఉన్నావు. నువ్వు తప్పించుకోవటం కుదరదు. చచ్చినట్టు చావొచ్చే వరకు బతకాల్సిందే. అలా అనుకో, నేను బతుకుతానంటావా, చచ్చినట్టు చావొచ్చి చంపేస్తుంది. ఎందుకు పుట్టావో తెలియదు, ఎందుకు చస్తున్నావో తెలియదు. మాలు చూసుకోండి. ఇప్పుడు అసలు ఎందుకు ఆ కుక్కని మనిషి కట్టేసాడు, ఆ కుక్కకి తెలీదు. అలవాటు పడిపోయింది అంతే. కట్టేయటం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ కుక్క అలా పడుకుంటుంది. ఇంకా వెళ్ళడానికి దారి లేక అలవాటు చేసుకుంది. ఆ ఏనుగుని ఎందుకు కట్టేశారో దానికి తెలీదు. కట్టేశారు అలవాటు పడిపోయి అక్కడ అలా ఉండటం అలవాటు చేసుకుంది. ఆవు, ఆ మేక, గేద అన్నీ ఆ జంతు ప్రదర్శనశాలలో జంతువులు ఎందుకు మమ్మల్ని ఇక్కడ పెట్టారో అటుకు తెలియదు. మొదట్లో అవి కూడా గుద్దుకొని ఉంటాయి, తిరిగి తెచ్చి అక్కడ పెట్టినప్పుడు అడవంతా స్వేచ్ఛగా తిరిగి ఉంటాయి. కానీ అలవాటు పడిపోయింది అంతే. ఇంకా ఎందుకంటే దానికి రీజన్ తెలియదు, ఎందుకు కట్టేస్తున్నారు మమ్మల్ని ఇక్కడని. అలాగే నేను ఎందుకు పుట్టానో, ఈ శరీరం నేనని ఎందుకు అనుకుంటున్నానో నాకు తెలీదు. నేను ఇందులో ఇరికించబడ్డాను అంతే. ఇలా ఎవరో తోసేశారు, నన్ను తోసిపారేశారు అంతే భూమి మీదకి. ఈ శరీరంతో ఎవరు తోసారో అసలు తెలియదు. చావొచ్చే వరకు చచ్చినట్టు బతకాల్సిందే అంటే అన్నీ కావాల్సిందే. బంధము తెలుసుకోండి. ఇది చెడు మంచి అని కాదు ఇక్కడ. ఇవన్నీ నువ్వు తీర్చుకుంటూ ఉండాల్సింది. ఇక తీర్చుకోవడంలో మనుషులు, మానవాళి అందరూ ఉన్నారు కాబట్టి అలవాటు పడిపోయాం కాబట్టి చచ్చినట్టు చావొచ్చే వరకు బతకాల్సిందే కాబట్టి ఆ బతుకు ఏడవటం ఎందుకు, ఇదేంటో మనకు తెలీదు. ఎవరు తోస్తారో తెలియదు, ఎందుకు తోస్తారో తెలియదు, ఎందుకు పుట్టామో అసలు తెలీదు, ఎందుకు చనిపోతామో అసలు తెలీదు, ఎందుకు ఈ శరీరం ఇలా కదిలిపోతుందో, పెరిగిపోతుందో, తరిగిపోతుందో, ఎదిగిపోతుందో అసలు తెలియదు, ఎందుకు ఆకలి పడుతుందో అసలు తెలియదు, కన్ను ఎందుకు చూస్తుందో తెలియదు, చెవి ఎందుకు వింటుందో తెలియదు, ముక్కుకు వాసనలు ఎందుకు తెలుస్తున్నాయో తెలియదు, నాలుగు రుచి ఎందుకు తెలుస్తుందో తెలియదు, శరీరం మొత్తం స్పర్శలు ఎందుకు తెలుస్తున్నాయో తెలియదు, స్త్రీ పురుష శారీరక కోరికలు ఎందుకు పెట్టారో తెలియదు, ఆకర్షణ ఏంటో తెలియదు. ఉన్నది నాకు అది. ఆ ఉన్నదానికి అలవాటు పడిపోయి బతుకుతున్నా అంతే. కట్టేసిన కుక్క అలవాటు పడిపోయినట్టు. అంటే బంధము అన్నప్పుడు చెబుతున్నా, అందులో అంత దుఃఖంగా ఏం తీసుకోబాకండి, బంధం అర్థం అవడానికి చెబుతున్నా. అయితే వచ్చేసాం, జీవిస్తున్నాం, ఇదే బంధం, శరీరమే బంధం, శరీరంలో ఉన్న సమస్తము బంధం. ఎందుకంటే ఉన్నంతకాలం అలాగే ఉండాలి, ఫార్మాట్ మారదు. ఆ ఫార్మాట్లో నువ్వు అవన్నీ చేయాల్సిందే, అవన్నీ అనుభవించాల్సిందే. చావు వచ్చే వరకు ఇలా ఉండాల్సిందే. గాలి పీల్చాలి, వదలాలి, పీల్చాలి, వదలాలి, అంతే. పాపం కొంతమంది ఆస్మా పేషెంట్లు ఉంటారు, గాలి సరిగ్గా ఎంత పీల్చినా లోపలికి వెళ్దాం, ఊపిరాడక చచ్చిపోతారు, నానా బాధలు పడతారు, చావు రాదు, ఊపిరాడదు. ఇలా ఎన్నో అనారోగ్యాలతో అటు పక్క చావు రాక ఇటు స్ఫూర్తిగా బతకలేక నానా బాధలో పడుతున్న వాళ్ళు కోటాను మంది ఉంటారు. బంధము. అలాగే ఎన్నో కోరికలతో, అనారోగ్యాలు లేవు, అన్ని బాగున్నాయి, ఆరోగ్యంగానే ఉంది, కానీ ఎన్నో కోరికలతో, కోరికలు కూడా అనారోగ్యాలు లాంటివే. అవన్నీ తీరక మనస్తాపం చెంది, తీరిన కోరికలు సరిపోక, తీరని కోరికలు మిగిలిపోయి, ఇంకా ఏదో అవ్వలేదు, ఇంకా ఏదో పొందలేదు, ఇంకా ఏదో దొరకలేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలనుకుంటూ అన్ని విషయాలలో ఓ ఆస్మా పేషెంట్ అల్లాడిపోయినట్టు, ఓ అనారోగ్యంతో ఉన్నాడు అల్లాడిపోతున్నట్టు, కోరికలతో అల్లాడిపోతూ ఉంటాం. ఇది కూడా దుఃఖమే, ఇది కూడా భారమే, ఇది కూడా ఇంత బాధే. ఊరికనే ఏదో కొంచెం మనం అనుకుని తీరినప్పుడు కొంచెం సుఖం, ఆనందం, సంతోషం అంటాం. అయితే తెలుస్తుంది శరీరంలో. కంటికి నచ్చింది చూసినప్పుడు సుఖంగా ఉంది, చెవికి నచ్చింది విన్నప్పుడు హాయిగా ఉంది, చర్మానికి చక్కటి తగుమాత్రమైన స్పర్శలు దొరికినప్పుడు హాయిగా ఉంది, స్త్రీ పురుష శారీరక సుఖం మహాహాయిగా ఉంది, నాకు నచ్చింది తిన్నప్పుడు హాయిగా ఉంది. కానీ అది అనారోగ్యం అయితే బాధగా ఉంది. ఈ 5 ఏది నచ్చకపోయినా బాధగా ఉంది. నేను నాకు ఇష్టం వచ్చినవన్నీ వాగుతుంటే ఎదుటోళ్ళు చక్కగా ఏంటంటే హాయిగా ఉంది. నేను చెప్పిన ప్రతిదానికి అందరూ కొడుతుంటే అబ్బా ఇంకా హాయిగా ఉంది. నా అహంకారం, నా పొగరు, నా పెత్తనం అందరూ నా కింద పడి ఉంటే చాలా బాగుంది. కానీ అది మొత్తంగా ఎప్పటికీ జరగదు, అప్పుడప్పుడు జరిగి మధ్య మధ్యలో జరగదు.
ఒకసారి జరుగుద్ది, ఒకసారి జరగదు, ఒకసారి జరుగుద్ది, ఒకసారి జరగదు. జీవితం మొత్తం ఇలాగే ఉంటాయి. అన్ని రకాల్లోనూ సుఖాలు దొరికినట్టు ఉంటాయి, దొరకనట్టు ఉంటాయి. పొందినట్టు ఉంటాను, పోతా ఉంటాయి, దొరకకుండా పోతా ఉంటాయి. వాళ్ళు తింటాను, ఇలా మళ్ళీ తింటూ ఉండాల్సింది. వాళ్ళు ఒక రోజులోనే 5-6 సార్లు తినాలి. తింటానో తాగుతాను, మళ్ళీ రేపు 5-6 సార్లు తినడం, తాగడం, మళ్ళీ విసర్జించడం, మళ్ళీ నిరంతరం ఈ శరీర శుభ్రతలో ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇదే బంధము అంటే ఒక పరిమితిలో నువ్వు తప్పనిసరిగా చేయవలసిందే అన్నదే బంధం. ఇంకా అవి కాక బాధ్యతలు, మళ్ళీ బాధ్యతలు, జీవిత భాగస్వామ్యం తెచ్చుకోవటం, తల్లిదండ్రులు, అత్తమామలు, మళ్ళీ నా పిల్లలు, శారీరక సుఖాలు దానికి జీవిత భాగస్వామ్యం కావాలి. మళ్ళీ వీళ్ళందరినీ పోషించడం, వీళ్ళందరికీ నేను సేవలు చేయటం, స్త్రీలైనా పురుషులైనా ఒకళ్ళకొకళ్ళు అందరూ చేసుకోవాలి. మళ్ళీ ఎంతమంది మీద చేయటం, ఘర్షణలు, పెత్తనాలు, గొడవలు, గోలలు, వీటన్నింటి మధ్యలో ఎక్కడో మిణుకు అంటూ అప్పుడప్పుడు సుఖాలు దొరుకుతూ ఉంటాయి. అంటే ఒకసారి ఏదో మనం అనుకుంది కూడా వింటారుగా, వాళ్ళు అనుకుంది మనం ఒకసారి రూమ్ కొడతాం, మనం అనుకుంది వాళ్ళు ఒకసారి రూమ్ కొడతారు. అప్పుడప్పుడు జరిగేవి కూడా ఉంటాయి, జరగనివే ఉంటాయి. ఇది జీవితం. అంటే ఆ పరిమితిని దాడి నువ్వు వెళ్ళలేవు. అంటే నీ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. జననం అసలు నీ చేతిలోనే లేదు, వచ్చేసావు. నీ శరీరం అనేటువంటిది పెరిగే విధానం ఏదుందో అది దాని విధానంలో అది వెళ్ళిపోతుంది తప్ప నువ్వే మార్పులు చేయలేవు. అలాని తినకుండా ఉండలేవు, చూడకుండా ఉండలేవు, వినకుండా ఉండలేవు, అనకుండా ఉండలేవు, తాకకుండా ఉండలేవు. పంచేంద్రియాలు శరీరం మొత్తంతో సహా ఉపయోగించకుండా ఉండటం కుదరదు. ఒకవేళ కుదిరేది ఎప్పుడన్నా ఉంటే అది దానంతటదే సృష్టి చేసిన ఏర్పాటు. ఆ నిద్రలో ఒక్క చోట హాయిగా ఉంటాను, ఈ కదలికలు ఏమి ఉండవు, నేను కూడా నాకు తెలియదు. మళ్ళీ పోయిన ఆ నిద్రలో ఉండిపోదామా ఎప్పుడు అంటే మెలకు వస్తుంది. మెలకు కూడా దానంతటదే వస్తుంది. అంటే ఇప్పుడు మనం అవసరం అనుకుంటున్నాయి, కోరికలు అనుకుంటున్నాయి, ఇష్టపడి పరుగులు పెడుతుంది కూడా తప్పనిసరిలో జీవించక తప్పదు కనుక పరుగులు పెడుతున్నాం. దీన్ని బాగా ఆలోచించి ఎవరన్నా ఇదేంటి ఏదో నేను ఈ కోరికలను పరిగెడుతున్నాను, అసలు ఈ డబ్బుని పరిగెడుతున్నాను అంటే జీవించక తప్పదు కనుక పరుగులు పెట్టేస్తున్నాను. ఇంక పోన్లే ఏదో జీవించాలి, ఇలా జీవించేద్దామని పరుగులు పెడుతున్నా. డబ్బనో, కీర్తి ప్రతిష్టలనో, ఏదో ఒకటి అహంకార తృప్తనో, ఆనందమనో, సుఖమనో, భోగమనో. కానీ ఇక్కడ దీనికి మూల కారణం ఏంటంటే చచ్చే వరకు చావు వచ్చే వరకు చచ్చినట్టు బతకాల్సిందే. అందుకని పరుగులు పెడుతున్నాయి. ఇది ఎవరైనా గమనించిన వాళ్ళు ఎట్టాగో వచ్చి చచ్చే చావే, దీనికోసం పరుగులు పెడుతున్నాను, ఎందుకు ఈ పరుగులు, ఏమిటి పరుగులు, కాబట్టి పరుగులు పెట్టకైతే తప్పదు కదా, మళ్ళీ కల్పించుకొని మరి పరుగులు పెట్టేయటం ఎందుకు, స్పీడ్ రన్నర్ లాగా పరిగెత్తేయటం ఎందుకు, స్లోగా నడుద్దాంలే అని ఇదంతా బంధము అని తెలుసుకొని సంతృప్తిగా, అంటే ఏది దొరికితే దాంతో ఉన్నంతలో మినిమంలో శరీరాన్ని నడుపుకొని బతికేద్దాం అనుకున్నారు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం, చనిపోక తప్పదు. నీ శరీర ఎదుగుదలను ఆపలేవు, నువ్వు దాన్ని ఏం మార్చలేవు, యవనంలో అలా ఉంచేసుకోలేవు, ఆరోగ్యంగా అలా ఉంచేసుకోలేవు, నీకు నచ్చినట్టుగా అలా ఉంచేసుకోలేవు. అసలు ఏ పరిస్థితిని నీ జీవితంలో నీకు నచ్చినట్టుగా అలా ఉంచేసుకోలేవు. నిన్ను కానీ, నీ వాళ్ళని కానీ, పరిస్థితులను కానీ, విషయాలను కానీ, శరీరాన్ని కానీ, సంఘటనలను కానీ, భౌగోళిక పరిస్థితులను కానీ, నీ కుటుంబ వ్యవస్థను కానీ, నీ జీవితాన్ని కానీ, నీ వాళ్ళ జీవితాన్ని కానీ, ఆ జీవితాలలో ఏ సెకండ్ని కానీ నీకు నచ్చినట్టుగా నువ్వు అనుకున్నట్టుగా ఉంచడం కుదరదు. నీ ప్రమేయం లేకుండా సాగిపోతూ ఉంటుంది. అందులో అప్పుడప్పుడు నీకు అనుకూలత ఉండొచ్చు, నీకు వ్యతిరేకత ఉండొచ్చు, కానీ ప్రమేయం నీది కాదు. జాతస్య మరణం ధ్రువం. ఇది ఆలోచించిన వాళ్ళు బంధమే జీవితం అనుకొని, బంధమే సుఖం అనుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ బంధం అనేటువంటి పరిమితి ఏదో ఉందో, గేదెను కట్టినట్టు, ఒక ఆవును కట్టినట్టు, ఒక కుక్కను కట్టినట్టు, ఒక జంతు ప్రదర్శనశాలలో జూలను పెట్టినట్టు, జూలో జంతువులను పెట్టినట్టు, బోనుల్లో పులులను పెట్టినట్టు, పక్షుల్ని పంజరాల్లో పెంచుకున్నట్టు ఈ బంధమే. ఇంకా చెప్పాలంటే జైళ్ళల్లో మనుషుల్ని పెట్టినట్టు, శిక్షలు తప్పులు చేసిన ఈ బంధాలే సుఖాలు అనుకొని పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు అది బంధమని ఎవరు అనుకోవట్లా. ఎవరో కొంతమంది ఆలోచించారు, ఇదేంటి అసలు ఎందుకు పుట్టాను, ఎవరు తోసారు నన్ను భూమి మీదకే, ఈ శరీరంలో ఎవరు పడేశారు నన్ను, ఈ శరీరంతో ఎట్టొచ్చాను నేను. ఎందుకంటే ఇంక ఇతర శరీరాలు కూడా బోళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జడ పదార్థాలు ఉన్నాయి, సృష్టిలో బోళ్ళు కనపడుతున్నాయి. మనుషులు కూడా బోళ్ళు మంది ఉన్నారు. మళ్ళీ ఆ బోళ్ళు మందులు అపర కుబేరులు ఉన్నారు, పనికిరాని బెకారులు ఉన్నారు,
అత్యంత ఆరోగ్యవంతులు ఉన్నారు, నిరంతరం అనారోగ్యంతో బాధపడేవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇందులో. నన్ను ఇక్కడ ఎవరు పడేశారు, ఇలా ఎవరు పడేశారు? ఇప్పుడు నా ఇష్ట ప్రకారం తీసుకెళ్ళి నన్ను కుబేరుని చేసి, ఒక ఆరోగ్యవంతుడిని చేసి, నాకు అన్ని సమకూర్చేసి, ఒక పెద్ద అందగాడిని అందగత్తిని చేసి అన్ని సమకూర్చేలా ఉంటే కొంచెం ఏమన్నా ఆనందంగా ఉండేవాళ్ళేమో. కానీ అది నా ఇష్ట ప్రకారం జరగలేదు. ఎవరు ఇక్కడ పారేశారు నన్ను. ఓటిస్తే ఒకటి ఇవ్వలే, డబ్బు ఇస్తే సుఖం ఇవ్వలే, సుఖం ఇస్తే డబ్బు ఇవ్వలే. అంటే సుఖం అంటే అనారోగ్యం, డబ్బు ఇస్తే ఆరోగ్యం ఇవ్వలే, డబ్బు ఆరోగ్యం ఇస్తే ఇంకోటి ఏదో ఇవ్వలే. నాకు ఎప్పుడు లోటు అయితే ఉంది, ఏడవటానికి ఏదో ఒకటి ఉంది, పరిగెత్తడానికి దాన్ని పట్టుకొని పరిగెత్తడానికి ఏదో ఒకటి ఉంది. మొత్తంగా ఎన్ని ఇచ్చినా బంధంలో ఇరుక్కుపోయి ఉన్నా. శరీర తీరింతే. ఈ శరీర ఎదుగుదల, తరుగుదల, పెరుగుదల నేనేం చేయలేను, వృద్ధాప్యాన్ని ఆపలేను, శక్తిహీనమైపోద్ది. అప్పుడు దాకా అద్భుతంగా తిన్నయాన్ని ఆరాయించుకున్న శరీరం ఎందుకు ఆరాయించుకోదు నాకు తెలియదు. వృద్ధాప్యానికి ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. ఎందుకు నా కంటి చూపు తగ్గిపోతుందో, చెవి వెనుకటి తగ్గిపోతుందో, నాకు ఎందుకు అన్ని శక్తులు తగ్గిపోతున్నాయో, శరీరం ఎందుకు కండ కోల్పోతుందో, చర్మాలు ఏలాడిపోతున్నాయో, దాన్ని వృద్ధాప్యాన్ని ఎందుకు పిలిచారో, ఎందుకు నడవలేకపోతున్నానో, ఎందుకు పళ్ళు ఊడిపోతున్నాయో, అందుకు అన్ని శిథిలమైపోతున్నాయో నాకు అస్సలు తెలియదు. ఇదే బంధం అంటే. ఆ కుక్కకు కూడా తెలీదు ఎందుకు మనం కట్టేసి ఉంచాము. మనం పెట్టినప్పుడు అది ఎందుకు తినాలో దానికి తెలీదు. మనం దాన్ని ఎప్పదీసి పట్టుకెళ్ళినప్పుడే అది ఎందుకు రోడ్ల మీద తిరగాలో, విడిగా మనం ఎందుకు దాన్ని వదలమో దానికి తెలీదు. ఇంతే నా జీవితం అనుకుంది. దానికి అలా ఫిక్స్ అయిపోయి దానికి అలవాటు పడిపోయింది కూడా. మనమే దాని యజమానాన్ని మనం నాకేస్తా కూర్చుంటుంది అది. అంతేటప్పుడు నన్ను కట్టేశారు, నన్ను బంధించారు వీళ్ళని అనుకోదు అది. ఎందుకని దానికి కావలసినవి కాస్త అక్కడే పెడుతున్నాం మనం. మనమే యజమానాన్ని మన చుట్టూ తోక చూపుకుంటూ తిరుగుతూ మన నాకేసి మననే చక్కగా మన కృతజ్ఞతగా ఉండి వినయ విధేయతలు చూపిస్తూ ఉంటుంది. ఎవరన్నా వస్తే మురిగేస్తూ ఉంటుంది. దానికి అలవాటు పడిపోయింది. మనం పెట్టుకుంది కూడా మొరగటానికి, ఆ కాపలాలుగా. అలాగే ఈ శరీరం కూడా ఫిక్స్డ్ ఫార్మేట్. ఆ ఫిక్స్డ్ ఫార్మేటే బంధము. ఆ ఫిక్స్డ్ ఫార్మేట్లో మరణం ఉంది. అసలు నేను ఎందుకు వచ్చాను, ఎందుకు చచ్చిపోయాను, అసలు దీనికి రీజనే తెలియట్లేదుగా. ఎవరైనా ఆలోచించుకోండి, ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను. ఇప్పుడు పుట్టి చచ్చిపోయి అంటే ఒకడు వచ్చాడు, ఊరికినే ఒకడు మన ఇంటికి వచ్చాడు. ఎక్కడి నుంచి? ఓ 1000 కిలోమీటర్ల దూరపు ఊరి నుంచి వచ్చాడు, కనపడ్డాడు. సర్లే బాబు దాన్నం కూర్చున్నాడు, ఏదో మనం దూరపు చుట్టం. మళ్ళీ లేచి వెళ్ళిపోయాడు. బాబు అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు అని అడిగాం. ఏమోనండి తెలియదండి నాకు, ఎందుకు వచ్చానో తెలియదు, వచ్చాను, ఎందుకు వెళ్తున్నానో కూడా తెలియదు, తిరిగి వెళ్ళిపోతున్నాను. ఈ ఆన్సర్ ఎవడన్నా మనిషి చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎవరైనా సరే మన ఇంటికి వచ్చారు, ఎందుకు వచ్చావు బాబు అని అడిగాం. ఏమో తెలియదండి అన్నాడు. ఏమో తెలీదు, ఇక్కడికి వచ్చాను. పోన్లే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు, అది తెలియదు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. సేమ్ మనం అంతే, ఎందుకు వచ్చాము భూమి మీదకి తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియదు. ఆ తెలియదు అన్న స్థితిలో ఇరుక్కుపోయి ఉన్నాను, అదే బంధము. స్వేచ్ఛ అంటే ఏంటో తెలిసే తెలియటము. బంధము అంటే రెండో అర్థం ఏంటంటే స్వేచ్ఛ లేకపోవటం, స్వాతంత్రం లేకపోవటం. అదేంటి? నా గురించి నాకు తెలియకపోవటం, అసలు నేనెవరో నాకు తెలియకపోవటం, నన్నెవరో నియంత్రించినట్టున్నా. ఇప్పుడు ఆ గేదె అలవాటు పడిపోయింది, నన్ను ఇక్కడ కట్టేసి ఉంచుతారు, పాలు వెతుక్కుంటారు, కాస్త గడ్డి పాడేస్తారు నాకు. అప్పుడప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ చెరువులో కడుగుతారు. లేదా ఈ గడ్డి దొరకనప్పుడు నన్ను అలా వదిలేసి అదిగో ఆ పొలాల్లో గడ్డి మేసుకురమ్మని వదిలేస్తారు. మళ్ళీ నేను ఎటన్నా పోతానేమన్నా అక్కడే కూర్చొని కాపలా కాస్తుంటారు. మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొచ్చి తోలుకొచ్చేస్తారు. మళ్ళీ నన్ను ఇక్కడ కట్టేస్తారు. రోజువారీ నా జీవితం ఇంతే. అంతే, అది అలవాటు పడిపోయింది చక్కగా. పొద్దున్నే పాలు వెతుక్కుంటారు, సాయంత్రం పాలు వెతుక్కుంటారు. అంతే, దానికి తెలిసింది. ఆ పాలు ఏం చేస్తారో దానికి తెలియదు, అసలు ఎందుకు వెతుక్కుంటున్నారో కూడా దానికి తెలియదు. వీళ్ళు అమ్ముకోవడానికి వెతుక్కుంటున్నారో అది మనిషికి తెలుసు. కానీ దానికి అది అలవాటు పడిపోయింది. మనం అంతే అలవాటు పడిపోయాం తప్ప దానికి అర్థం పరమార్థం ఏంటో తెలియదు. ఆ తెలియకపోవటం అనేది ఏదో ఉందో అదే బంధము. ఇప్పుడు చాలామంది, సార్ మీ ఆక్యుపేషన్ ఏంటంటే, మనకి ఎక్కడైనా ఎయిర్టెల్ ఫిలప్ చేసేటప్పుడు, ఫారమ్స్ ఫిలప్ చేసేటప్పుడు కూడా ఆక్యుపేషన్ అని వస్తుంది, వృత్తి.
అంటే వాళ్ళు ఏ వృత్తి చేస్తున్నారు అది రాస్తారు. కొంతమంది బిజినెస్ అంటారు, కొంతమంది వాళ్ళు చేసే ఉద్యోగాల పేర్లు రాస్తారు. ఆక్యుపేషన్ అంటే వృత్తి. కానీ ఆక్యుపేషన్ అనే ఇంగ్లీష్ పదాన్ని గమనిస్తే ఆక్యుపైడ్ అంటే నిండిపోయి ఉన్న, ఆక్యుపైడ్ ఫుల్ అయిపోయి ఉంది. అది ఇప్పుడు సీట్ ఉంది అనుకోండి, బస్సులోకి ఎక్కామనుకోండి, సీట్ ఉంది, మనం వెళ్ళి కూర్చోబోతుంటే పక్కన ఏం చెబుతాడు, లేదండి సీట్ ఆల్రెడీ ఆక్యుపైడ్. వచ్చాడు ఒక ఆయన, జస్ట్ ఇప్పుడే వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికి కిందకి దిగాడు, ఖాళీ సీట్ కాదు చూస్తుండ మనండి అంటే ఆ సీట్ ఆక్యుపైడ్. ఒక మనిషి చేత ఆ సీటు పొందబడి ఉంది, ఆ మనిషి ఆ సీట్ని ఆక్యుపై చేశాడు, ఇంకోళ్ళు కూర్చోవడానికి ప్లేస్ లేదు అక్కడ. ఆక్యుపేషన్ అంటే అది వృత్తి. అంటే నా జీవితంలో నేను ఈ వృత్తితో నిండిపోయి ఉన్నాను, దీంతో ఆక్యుపైడ్ ఫుల్ అయిపోయి ఉన్నాను, నిండిపోయి ఉన్నాను. ఆక్యుపేషన్ అంటే అది. అలా మనిషి అనేక విషయాలతో నిండిపోయి ఉన్నాడు, ఆక్యుపైడ్. ఆక్యుపైడ్ అంటే అదే. ఇప్పుడు ఈ ఆక్యుపైడ్ మనం భౌతిక విషయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, శరీరం ఇవన్నీ చెప్పుకున్నాం ఇప్పుడు. అలాగే కుటుంబం, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, బంధాలు, అనుబంధాలు, భౌతికంలో మొత్తం పుట్టిన కాడి నుంచి చచ్చే వరకు కుటుంబ జీవితంతో సాగుదే నిండు 100 ఏళ్ళు. మొత్తం ఎన్ని ఉన్నాయో అన్నీ ఆక్యుపైడ్. నా జీవితం అంతా వాటితో ఆక్యుపై ఉంది. ఎన్ని బంధాలే. ఇన్ని బంధాలకు మూల కారణం ఏంటి అంటే నా శరీరమే బంధం. అసలు అది నాకు తెలియట్లే. ఈ శరీరం ఉండబట్టి శరీరం యొక్క విధానం వలన మొత్తం జీవితం అంతా ఆక్యుపై అయిపోయింది బంధాలతో. ఆక్యుపైడ్ నిండిపోయింది. అలాగే ఇప్పుడు ఆక్యుపేషన్ అంటే వృత్తి కదా. అలాగే దీన్ని సేమ్ ఆధ్యాత్మికతలోకి తీసుకెళ్ళామనుకోండి, నాది ఫలానా మతం అంటే ఆ మతంతో నిండిపోయావు నువ్వు, ఆక్యుపైడ్. ఆ మతంతో నిండిపోయి ఉన్నావు. ఆయన ఫలానా దేవుడు నాకు ఇష్టం అండి, నేను మిగిలిన దేవుడిని నమ్మం, మా మతం మీద మేము మిగిలిన మతాలను నమ్మం, మా గురువు మేము మిగిలిన గురువుని నమ్మం. అది కూడా ఆక్యుపైడే, అది కూడా ఆక్యుపేషన్ లాంటిదే. అయితే ఇక్కడ వృత్తి అన్నప్పుడు ధన సంబంధంగా మనం వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు అన్నాం కదా, దాన్ని ప్రవృత్తి అని చెప్పుకోవచ్చు. అంటే ప్రవృత్తితో నింపుకున్నావు, స్వభావంతో నింపుకున్నావు. నేను ఈ మతానికి సంబంధించిన వాడిని అనే బంధంతో కట్టేసుకున్నావు, ఆక్యుపైడ్ నువ్వు. బంధాలన్నీ ఆక్యుపైడే. ఇప్పుడు మతం అనే బంధంతో కట్టేసుకున్నావు, కులం అనే బంధంతో కట్టేసుకున్నావు, జాతి అనే బంధంతో కట్టేసుకున్నావు, స్త్రీ పురుష బంధాలతో కట్టేసుకున్నావు. అలాగే భర్తనని, భార్యనని, కొడుకునని, కూతురునని, తల్లినని, తండ్రినని, అన్ననని, తమ్ముడినని, స్నేహితుడినని అనేక బంధాలతో కట్టేసుకున్నావు, ఆక్యుపైడ్. ఇవన్నీ నీ జీవితాన్ని ఆక్యుపై చేసేసినాయి. ఎన్ని బంధాలతోనూ నిన్ను నువ్వు కట్టేసుకున్నావు. ఇవన్నీ మనం కట్టేసుకున్నాయి బంధాలు. ఇలా భౌతికంలో నీకు ఎన్ని ఉన్నాయో అంటే నేను, నాది, నా వాళ్ళు, నాదన్న నా వస్తువులు, నా ఇల్లు, ఎన్ని వస్తువులుంటే అన్ని వస్తువులతో కట్టేసుకున్నావు. ఎన్ని ఇళ్ళుంటే అన్ని ఇళ్లతో కట్టేసుకున్నావు. ఎంత సంపదలుంటే అంత సంపదలతో కట్టేసుకున్నావు. అన్నిటితో కట్టేసుకున్నావు. అయితే ఈ అన్నింటిలో నిన్ను కట్టేసుకోవటానికి మూలమైంది ఏంటంటే నీ శరీరం. మూలం నీ శరీరం. ఈ శరీరంతో లక్షల తాళ్లతో కట్టేసుకుంటున్నాం. ముందు ఈ శరీరానికి ఆసరాగా, ఆధారంగా లక్షల బంధాలు. మొదటి బంధం ఈ శరీరం. ఆ బంధాన్ని అనుసరించి లక్షల కోట్ల బంధాలు. మళ్ళీ ఈ లక్షల కోట్ల బంధాల్లో ఆధ్యాత్మికత వచ్చేసింది, మతం వచ్చేసింది, దేవుడు వచ్చేసాడు. అది కూడా ఆక్యుపైడ్. ఆక్యుపైడ్ ఏంటి? ఆక్యుపైడ్ అంటే మతం అనే బంధంతో కట్టేసుకున్నావు, మతం అనే తాడుతో కట్టేసుకున్నావు, నిన్ను నింపేసుకున్నావు, మతంతో నింపేసుకున్నావు, ఆ మతపు ఆచార సాంప్రదాయ విధానాలతో నింపేసుకున్నావు. అందుకని అలాంటి బట్టలు కట్టుకుంటావు, అలాంటి వేషధారణ చూపిస్తావు, అలా నిన్ను నింపుకుంటావు. రోజు ఈ మతం తాలూకా చిహ్నాలతో నింపుకుంటావు, ఈ మతం తాలూకా ఆచార సాంప్రదాయాలతో నింపుకుంటావు, ఈ దేవుడి తాలూకా విధానాలతో నింపుకుంటావు, ఈ దేవుడి తాలూకా పద్ధతులతో నింపుకుంటావు. ఇవే నావనుకుంటావు. నా మతం, నా కులం, నా జాతి, ఇడితో నేను నింపేసుకుంటూ ఉంటావు. ఇవన్నీ బంధాలే నీకు. అలాగే నా దేవుడు, మళ్ళీ దేవుళ్ళలో ఈ దేవుడే నచ్చుతాడు, ఇంకో దేవుడు నచ్చుడు. అదేం చిత్రం. ఎందుకంటే దేవుడు అంటే అసలు తెలిచేస్తే కదా. దేవుడు అంటే ఊరికనే మనలాంటివాడే. కాకపోతే మహిమలు, మాయలు, శక్తులు, అద్భుతాలు. అంతకుమించి నేను దేవుడి గురించి తెలుసుకోను అసలు. ఆ తెలుసుకోకపోవటం, తెలియకపోవటమే ఇప్పుడు బంధం. అజ్ఞానం అన్నారు, అజ్ఞానమే బంధం. ఆ తెలిసింది కొంచెం నాకు మొత్తం తెలుసు అనుకుంటాను, అలా దేవుడితో కట్టేసుకుంటాను. ఆ దేవుడికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలతో ఆక్యుపై అంటే నింపేసుకుంటాను నన్ను నేను.
నింపేసుకుంటామన్నా కట్టేసుకుంటామన్నా అది బంధమే. ఆ గురువుతో కట్టేసుకుంటాను, ఆ మాతాజీతో కట్టేసుకుంటాను, నాకు నచ్చినాటితో కట్టేసుకుంటాను, నేను నమ్మినాటితో కట్టేసుకుంటాను. అలా దైవ విధానాల్లోనూ ఆధ్యాత్మికతలోనూ లక్షల కోట్ల విషయాలతో కట్టేసుకున్నాను, భౌతికంలోనూ లక్షల కోట్ల విషయాలతో కట్టేసుకున్నాను నన్ను నేను. ఈ మొత్తం ఈ కట్టేసుకోవటం, నన్ను నేను నింపేసుకోవటం అంటే ఆక్యుపై చేసుకోవటం, నన్ను నేను నింపేసుకోవటం, అది ఆక్యుపేషన్. నింపేసుకోవటం నాకు రోజు వృత్తి. నా వృత్తి ఏంటంటే అసలు నేను చేసే వ్యాపారమో బిజినెస్ డబ్బులు కాదు, రోజు నన్ను నేను నింపుకోవటం నా వృత్తి, ఆక్యుపేషను. అటు దైవీ పరంగా ఆధ్యాత్మిక పరంగా నింపుకుంటాను, ఇటు భౌతిక పరంగా నింపుకుంటూ ఉంటాను. ఈ నింపుకోవటానికి ఆధారం అయింది ఏంటంటే ఈ శరీరం. ఆ నింపుకున్నవన్నీ ఏంటంటే అవే బంధాలు. మొదటి బంధం శరీరం, ఇది అన్నింటినీ తనలో నింపుకుంటా ఉంటుంది. ఆ నింపుకుంటా ఉంటుంది ఆక్యుపైడ్. ఇన్ని విషయాలను ఆక్యుపై చేసుకున్నాను నా లోపల. అది ఆక్యుపేషన్ అనే వృత్తిని. అది మీ ఆక్యుపేషన్ ఏంటంటే ఆక్యుపైడే. నా ఆక్యుపేషన్ అంటే ఆక్యుపై చేసుకోవటం, అన్నింటినీ నాలో నింపుకోవటమే నా వృత్తి. అంటే ఆక్యుపైడ్ ఆక్రమించడం కాదు, అక్కడ నింపేసుకోవటం మనం తీసుకుంటున్న అర్థం అది. అందుకని ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అంటే నువ్వు భౌతికంలో నీకు తప్పదు. భౌతికంలో శరీరం ఇంతే, నువ్వు ఎంత తగ్గించుకున్నా. ఇప్పుడు అర్థమైంది చాలా మందికి ఇది బంధమని. అందుకని వాళ్ళు ఏం చేశారంటే తగుమాత్రంగా జీవిద్దామని నిర్ణయించుకున్నారు. ఏంటి తగుమాత్రంగా? ఆకలికి ఏదో ఇద్దాం, రుచి పట్టించుకోవద్దు. అత్యవసరమై బ్రతకడానికి అవసరంగా కళ్ళతో చూద్దాం, చెవులతో విందాం, నోటితో మాట్లాడదాం, నాలుగుతో రుచి తెలుసుకుందాం, ఓన్లీ జస్ట్ బతకడానికి అంతే. ముక్కుతో వాసన చూద్దాం, అలా గాలి పీల్చుకుందాం, లిమిటెడ్గా అన్ని బతికేద్దాం. మిగిలిన జీవితాన్ని అంతా అలా వదిలేద్దాం, ఖాళీగా వదిలేద్దాం, స్వేచ్ఛగా వదిలేద్దాం. ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా ఉందాం, అదే స్వేచ్ఛ. ఈ తప్పనిసరిది ఇంకా మనం ఏం చేయలేం. అందుకని దాన్ని వీలైనంత తగ్గించుకుందాం. అది అర్థమైన వాళ్ళు అలా బతుకుతూ మిగిలినదంతా స్వేచ్ఛగా వదిలేసుకున్నారు. స్వేచ్ఛగా వదిలేసుకుంటూ అసలు నేనెవరని తెలుసుకునే ప్రయత్నం చేశారు. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏంటిదంతా, అసలు ఈ బంధం ఎందుకు ఉంది నాకు, ఈ బంధం నుంచి తప్పించుకునే అవకాశం ఉందా అనే ప్రయత్నం చేశారు. ఈ బందికానాలంటే ఈ శరీర బందికానా నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉందా, ఇన్నిట్లో ఇరుక్కుపోకుండా తప్పించుకునే ఛాన్స్ ఉందా అని ప్రయత్నం చేశారు. ఈ మినిమైజ్ చేసుకున్నారు. ఈ మినిమైజ్ చేసుకున్నాక ఏమైంది, మళ్ళీ ఇక్కడ ఇంకో గమ్మత్తు జరిగింది. ఇప్పుడు భౌతిక విషయాలు మినిమైజ్ చేసుకున్నారు, అర్థమైంది. కానీ ఇందులో గమ్మత్తు ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలతో నింపేసుకున్నారు, మతంతో నింపేసుకున్నారు. మేము మతవాదులు అంటారు, మేము మతాలను ప్రచారం చేస్తాం అంటారు, దేవుళ్ళను ప్రచారం చేస్తాం అంటారు. ఇప్పుడు అలా నింపేసుకున్నారు. అక్కడికి వెళ్ళి కట్టుబొట్లు మార్చేసుకున్నారు. నేను ఫలానా మతం వాడిని, ఫలానా దేవుడు వాడిని, ఫలానా సంస్థ వాడిని, ఫలానా సంస్థ దాన్ని అని అలా నింపేసుకున్నారు. అవి బంధాలేగా. ఎలా నింపేసుకున్నది బంధమే. ఇప్పుడు మా ఆక్యుపేషన్ ఏంటి అంటే ఫలానా మత ప్రచారం నా ఆక్యుపేషన్ అండి. భౌతికంలో నాకు ఆక్యుపేషన్ ఏం లేదు. నేను నన్ను తగ్గించేసుకున్నా, నాకు అన్ని తెలిసిపోయింది. నేను బంధాలు గమనించేసా, అజ్ఞానం గమనించేసా. ఇప్పుడు మతం అనే జ్ఞానంలో పడిపోయాను అంటాడు. దేవుడు అనే జ్ఞానంలో పడిపోయాను, గురువు అనే జ్ఞానంలో పడిపోయాను, మాతాజీ అనే జ్ఞానంలో పడిపోయాను, దేవుడు అనే జ్ఞానంలో పడిపోయాను. అందుకని అది ప్రచారం మొదలు పెట్టానండి అంటాడు. ఎవరికి ప్రచారం, ఎందుకు ప్రచారం, ఎవరి కోసం ప్రచారం? నీకు ప్రచారం చేయమని ఏ దేవుడు చెప్పాడు? అసలు నీకు ఏ దేవుడు కనపడ్డాడు? మీరు అనుకున్న ఎంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఇన్ని మతాల దేవుళ్ళు ఉన్నారా? ఇదంతా నిజమేనా? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మళ్ళీ ఆ బంధాల్లో పడ్డానని తెలుస్తుంది. ఈ భౌతిక బంధాలు తగ్గించుకొని వెళ్ళి మత బంధాల్లో పడ్డారు చాలామంది. పడ్డామని కూడా తెలియదు వాళ్ళకి. ఎందుకని అంటే ఆ దేవుడు అనేది ఏదో ఒక మహాద్భుతంగా వీళ్ళు సృష్టించుకున్నారు. ఒక మాయా కల్పిత మనోకల్పిత లోకాన్ని సృష్టించుకున్నారు ఎవరి మతాలు వాళ్ళు. అది ఎంత మాయా కల్పిత లోకము అంటే నేను చెబుతుంటే మీకు పాపం మతాల్లోంచి అంటారు, దేవుళ్ళలోంచి అంటారు, గురువుల దగ్గర నుంచి శిష్యులుగా అంటారు, భక్తులుగా అంటారు, లేదా గురువులుగా అంటారు, మాతాజీలుగా అంటారు. కాబట్టి మీకు బాధ కలగచ్చు. కానీ సత్యాన్ని ఒక్కసారి చూడండి. నేను ఎవరిని సమర్థించట్లే, ఎవరిని అవునంటలే, ఎవరిని కాదంటలే, ప్రత్యేకంగా ఎవరి పేర్లు చెవటలే అసలు నేను. కానీ మీరు గమనించండి, ఈ మతపోళ్ళు ఆ మతపు దేవుడిని పచ్చి బూతులు తిడుతున్నారు. యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి.
ఆ మతం వాళ్ళు ఈ మతపు దేవుళ్ళని పచ్చిబూతులు తిడుతున్నారు. అనేక మంది గురువుల గురించి బాహాటంగాళ్ళు, దొంగ గురువులు, మోస గురువులు, మోసగాళ్ళు, వాళ్ళని నమ్మబాకండి యూట్యూబ్లో ఉన్నాయి, సోషల్ మీడియాలో అవి చూసే చెబుతున్నా నేను. ఇంచుమించు ప్రతి మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని తిడతానే ఉన్నారు, మాదే రైటు మీరు తప్పని. ఇంచుమించు ప్రతి గురువు వాళ్ళు మా గురువే గొప్ప, మిగిలిన గురువులు గొప్ప కాదని చెబుతున్నారు. పక్క గురువులను తిడుతున్నారు, అసలు బూతులు తిడుతున్నారు వాళ్ళు దొంగలని. వాళ్ళు ఎలా దొంగలో కూడా నిరూపిస్తూ పెడుతున్నారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఇక్కడ ప్రాబ్లం నేను చెబుతుంది, ఎవరు తప్పు ఎవరు రైటు కాదు, ఇది బంధమా కాదా తెలుసుకో. అది పరిమితే కాదా, మతం పరిమితి కాదా, ఓ దేవుడు పరిమితి కాదా, ఒక ఆకారం ఉన్న దేవుడు పరిమితి కాదా, ఒక ఆకారం ఉన్న దేవత పరిమితి కాదా, నీ మతానికి ఆ దేవుడో దేవత ఆధారం కాదా, అదంతా పరిమితి కాదా. ఓ మతం, కులం, జాతి పరిమితులు కావా? మరి పరిమితులు అయిపోయినప్పుడు మానవులంతా పరిమితులు అయిపోయి సమూహాలు అయినప్పుడు కొట్టుకు చేస్తారుగా. పరిమితమే కదా, పరిమితం ఎప్పుడు ప్రమాదం, పరిమితమే. పరిమితం అంటే ఏంటి, నాకు ఇంతే తెలుసు, మిగిలింది నాకు తెలియదు, నేను తెలుసుకున్నాను. అది ఉంది కదయ్యా నీ కళ్ళ ముందు. వల్లే ఈ మతం నమ్మేవు బాగానే ఉంది, కానీ ఇంకో మతం నీ కళ్ళ ముందు ఉంది, అదేం చెబుతుంది ఎనరాదు, వాళ్ళు దాన్ని కూడా పరిశీలించరాదు. నీ మతపు సాధనలాగా అవి కూడా చేసి చూడరాదు. ఒకవేళ వాళ్ళు కూడా కరెక్టే చెబుతున్నారేమో, నువ్వు గ్రహించవా? ఒకసారి గమనించరాదు, గ్రహించి చూడరాదు. అన్ని మతాల వాళ్ళు ఏం చెబుతున్నారు, అబ్బెబ్బెబ్బెబ్బే లేదండి, అసలు మా గురువు గారు పక్క మతం ఎంక చూడనే చూడొద్దు అన్నారండి. మేము అసలు చూడమండి, పక్క మతాలు ఎంకే చూడం, అసలు పక్క మతం చూడడం, పక్క దేవుణ్ణి చూడడం, పక్క గ్రంథం చూడడం, పక్క గురువుని చూడడం, పక్క వాళ్ళతో సంబంధం లేదండి. ఎందుకంటే పక్క చూస్తే నరకం అన్నారండి, పక్కదాన్ని చూస్తే ద్రోహం అన్నారండి. ఒక భార్య భర్తకి ఎలా అంకితమైపోయి ఉంటుందో అలా నువ్వు గురువుకి అంకితమైపోయి ఉండాలి, నీ దేవుడికి అంకితమైపోయి ఉండాలి, నీ మతానికి అంకితమైపోయి ఉండాలని చెప్పారండి. మేము వ్యభిచారాలు ఎందుకు చేస్తామండి, ఆధ్యాత్మిక వ్యభిచారాలు, దైవ వ్యభిచారాలు మేము చేయమండి. ఇలా నేర్పారు మనుషులకి. అందుకని ఇప్పుడు వ్యభిచారం చేయరు కదా వీళ్ళు. అందుకని పతివ్రతలందరూ ఇప్పుడు నామగుడే గొప్ప, నామగుడే గొప్ప అనుకోవాలి రోజు. పతివ్రతలందరూ పరపురుషుడు మంచివాడు కాదు, అందగాడు కాదు, నామగుడే గొప్ప, నామగుడే గొప్ప, నామగుడే అందగాడు, పాతివ్రత్యం పోద్ది. అలాగే పురుషులకైనా అంతే, పాతివ్రత్యంలో మీరు పురుషుల్ని ఏమనాలో తెలియదు, పురుషులు మీకు రివర్స్లో అప్లై చేసుకోండి అంతే. నా పెళ్ళాం అనుకోకపోతే మీ పాతివ్రత్యం పోద్ది. అలాగే నా దేవుడే తప్ప మిగిలిన దేవుళ్ళు అని నువ్వు ఆలోచించావా? నా మతం తప్ప మిగిలిన మతాలు అన్నావా? నా గురువు తప్ప ఇంకో గురువు అన్నావా? మిగిలిన గురువులు అన్నావా? నా మాతాజీ తప్ప మిగిలిన మాతాజీలు అన్నావా? నా సాధన తప్ప మిగిలిన సాధనలు అన్నావా? నీ ఆధ్యాత్మిక పాతివ్రత్యం చచ్చిపోద్ది. నువ్వు ఆధ్యాత్మికతలో పాతివ్రత్యం లేదు నీకు. ఇప్పుడు ఆధ్యాత్మిక వ్యభిచారం చేసావు, నువ్వు దైవీ వ్యభిచారం చేసావు. ఏ మతాలతో అన్ని మతాలు సమానం అంటావు, ఎటు పడితే అటు పోతున్నావు. అందరు గురువులు సమానమైన ఎటు పడితే అటు పోతున్నావు. అంటే అందరూ కాదు, కొంతమంది పాపం ఎలా మనుషుల్ని ఎలా తయారు చేశారు. నిజమైన మహాత్ములు ఇప్పుడు మానవ జాతి మొత్తం ఒకటే అని చెబుతానే ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లా. ఇక్కడ బంధము మోక్షం అనే పాయింట్ కదా మనం చెప్పుకునేది. అందుకని మనకి ఎన్ని రకాల బంధాలు ఉన్నాయో, దైవంలో ఎన్ని బంధాలు వేసుకున్నామని చెప్తున్నా. అలా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మీరు మంచోళ్లే. మిమ్మల్ని అలా బంధిస్తున్నారో లేదో చూసుకోండి, బంధించకపోతే వాళ్ళు మంచోళ్లే. నిజమైనటువంటి మహాత్ములు మాట్లాడే మాట ఒకటే. మనం మానవ జాతిగా మాట్లాడుకుంటున్నాం కనుక వాళ్ళు చెప్పేది ఒకటే. నాయన మానవ జాతి అంతా ఒకటే. ఇంకా కొంచెం లోతుకెళ్ళినప్పుడు దీనికి మూలాధారమైనటువంటిది విశ్వశక్తి, ఆత్మశక్తి అని వచ్చినప్పుడు సృష్టి మొత్తం ఒకటే అన్నారు. అక్కడ దాకా నువ్వు వెళ్ళి తెలుసుకోవాలి, అది నీ స్వరూపం అన్నారు. నువ్వు ప్రయాణించాలి. ఎందుకని బంధం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి అని అడిగారు కాబట్టి మోక్షం చెప్పుకుందాం చివరిలో. ముందు బంధం తెలియాలి. అసలు బంధం అంటే ఏంటి, స్వేచ్ఛ లేకపోవడం. స్వేచ్ఛ అంటే ఏంటి, మోక్షం. రెండు ఒకటే, అక్కడ ఒకటే ఉంటుంది చివరిలో. ఆ ఒకటి తెలియకపోవటమే బంధమైంది. ఆ ఒకటే స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ మోక్షం. అది చెప్పుకుందాం. బంధాన్ని చెప్పుకుంటా వెళ్తే మోక్షానికి ప్రయాణిస్తాం. ఎందుకని రెండు లేవు అక్కడ. ఇలా దేవుడి పేరు మీద ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, నిజమైన మహాత్ములు, నిజమైన మతాలు, నిజమైన గురువులు, నిజమైన దేవుళ్ళు, నిజమైన దైవీ విధానాలు అన్నీ కూడా మానవ జాతి లోక కళ్యాణం కోసమే పట్టుబడుతున్నాయి. ఇందులో నిజమైన అనే పదం వాడాను. నిజం కాదు ఎవరో కూడా చెబుతున్నా. ఏంటి అంటే నా మతమే రైటు, నా దేవుడే రైటు, నా గురువే రైటు, నా మార్గమే రైటు, నా సాధనే రైటు. ఒక స్త్రీ తన భర్తకు అంకితమైపోయి ఉండిపోయిన పతివ్రత వలె, ఒక పురుషుడు తన భార్యకు అంకితమై ఉండిపోయినటువంటి
పత్నీవ్రతుడు వలె, పాతివ్రత్యం అనుకోండి, ఆ పదం ఏంటో నాకు తెలియదు. పత్నీవ్రతుడు వలె నువ్వు నీ దేవుడికి, నీ గురువుకి, నీ మతానికి నువ్వు అంకితమై ఉండిపోవలెను, పక్కై చూడకూడదు అని ఎవరు చెప్పారో వాళ్ళందరూ మిమ్మల్ని నాశనము చేయుచున్నారు. మీ స్వస్వరూపమును మిమ్మల్ని తెలుసుకోనివ్వకుండా మిమ్మల్ని బంధాలలోకి నెడుతున్నారు, పరిమితుల్లోకి నెడుతున్నారు, అజ్ఞానంలోకి నెడుతున్నారు, మాయలోకి నెడుతున్నారు. ఎందుకని? మనం అంత మానవ జాతి, మనం మతం కాదు, మత జాతి కాదు మనది. మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి ఉంది ఇక్కడ. అసలు దైవ జాతి అనేది మనకు తెలియని కూడా తెలియదు, మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల్లో వచ్చిందంటే. ఇక్కడ రియల్గా కనపడుతుంది ఏంటి? మానవ జాతి, వృక్ష జాతి, జంతు జాతి. మిగిలినంత జడ పదార్థాలని వదిలేసాం. ఇక్కడ ఉంది అదే భూమి మీద మనకు తెలుస్తుంది. జంతు జాతి గురించి మనకు తెలియదు, ఎందుకంటే మనం జంతువు అయితే తప్ప మనకు అది అర్థమై సావదు. తెలియని దాని గురించి ఎందుకు వదిలేద్దాం. వృక్ష జాతి గురించి మనకు తెలియదు, ఎందుకంటే మనం వృక్షం అయితే తప్ప మనకు అది అర్థమై సావదు. ఒక వృక్షం నేనైతే అప్పుడు నా అనుభవం ఏంటో నాకు తెలుస్తుంది. కానీ మానవ జాతిలో మానవుడుగా నా అనుభవం నాకు తెలుస్తుందిగా. మొత్తం అందరికీ ఇలాగే ఉంటుంది. కాబట్టి మానవ జాతి గురించి నాకు తెలుసు, అందుకని మానవులుగా మాట్లాడుకుందాం. మరి మానవుల్లో మతం పేరుతో విడిపోవటం ఏంటి? జాతుల పేరుతో విడిపోవటం ఏంటి? కులాల పేరుతో విడిపోవటం ఏంటి? దేవుళ్ళ పేరుతో విడిపోవటం ఏంటి? గురువుల పేరుతో విడిపోవటం ఏంటి? సాధనల పేరుతో విడిపోవటం ఏంటి? అసలు ఎన్ని ఎవడు సృష్టించాడు? అసలు మనిషి కదండి ఉంది, మానవ జాతి కదండి ఉంది. ఈ సృష్టించిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఎవరో మొత్తానికి వాళ్ళ అజ్ఞానం చేతో జ్ఞానం చేతో. మళ్ళీ చెబుతున్న నిజాయితీ పరులందరూ ఇవి సృష్టించింది ఎందుకంటే నిన్ను అనంత ఆత్మశక్తి దాకా తీసుకెళ్ళటానికి. ఒక నర్సరీలో చేరిన పిల్లోడికి ఇప్పుడే అంటే అన్నప్రాసన రోజే ఆవకాయ పెడితే తినలేడు కనుక చచ్చిపోతాడు కనుక అన్నప్రాసన రోజు ఊరికినే ఒక చిన్న మెతుకలా నలిపి నాలికి కంటిస్తారు. అక్కడి నుంచి పెద్దోడైనాక తనే ఆవకాయ ఏంటి బిర్యానీలు అన్ని తింటపోతాడు. కానీ అది స్టేజ్ బై స్టేజ్ జరుగుద్ది. అన్నప్రాసన రోజు బెటరు. అలాగే జ్ఞానము నీకు తెలియదు కనుక నువ్వు పసిబిడ్డగా ఉన్నావు కనుక జ్ఞానము తెలియని పసిబిడ్డల కంటే వయసులో నీకు 90 ఏళ్ళు ఉండొచ్చు, కానీ జ్ఞానం తెలియనప్పుడు పసిబిడ్డవే. ఆధ్యాత్మిక పరంగా నువ్వు పసిబిడ్డవే, జ్ఞానపరంగా నువ్వు పసిబిడ్డవే. అప్పుడు నువ్వు నర్సరీలో జాయిన్ అయ్యావు. కాబట్టి బొమ్మలు ఇచ్చి ఆడించాలి నీకు, అంతే, ఇంకో దారి లేదు. ఆ బొమ్మలతో ఆడిస్తూ ఆ బొమ్మల నుంచి పట్టుకొని ఎల్కేజీ యూకేజీ 1, 2, 3 చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అలా నిజాయితీ పరులు ఎవరైనా ఇలా బొమ్మల దశ నుంచి నిన్ను ఆడిస్తండి ఒక దేవుడని, ఒక దేవతని, ఒక మతం అని, ఒక విధానం అని, ఒక సాంప్రదాయం అని చెబుతూనే, కానీ అన్ని మనలాంటివి, అన్ని మతాలు మనలాంటివి, అందరు దేవుళ్ళు మనలాంటి వాళ్ళు, అందరు గురువులు మనలాంటి వాళ్ళు, అందరు గురువు దగ్గర ఉన్న సమూహాలు మనలాంటివి, ఎవరితో నీకు ఏ వ్యతిరేకత లేదు. నువ్వు నీకు ఇది నచ్చింది ఇది నేర్చుకుంటూ పో, వాళ్ళకి అది నచ్చింది అది నేర్చుకుంటూ పోతున్నారు. ఎక్కడ విభేదాలు లేదు, మనుషులంతా ఒకటే, సాధనలన్నీ ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే, మతాలన్నీ ఒకటే, ఎందుకంటే అన్ని మనుషులకు సంబంధించినవే అని చెప్పేవాళ్ళందరూ కరెక్టే. అలా చెబుతూ నిన్ను నడిపించుకుంటూ చెట్ట చివరికి నువ్వు ఏది వెతుకుతున్నావో, దేన్ని దేవుడని ఒక బొమ్మను పట్టుకొని నర్సరీలో జాయిన్ అయి సాగావో ఆ దైవ శక్తివి నీవే, ఆ విశ్వశక్తివి నీవే, ఆ ప్రకృతి శక్తివి నీవే అని నిన్ను నీ వరకు, నీ లోపల వరకు నడిపించి నువ్వు శరీర పరిమితుడవు కావు, నువ్వు శరీర పరిమితురాలు కావు. ఈ బంధాలు, ఈ బంధాలలో నువ్వు చిక్కుకుపోయి లేవు. నీకు అసలు మరణమే లేదు, నీకు అసలు పుట్టుగా లేదు. నీకున్నది ఒక్కటే శాశ్వతత్వము, అదే స్వేచ్ఛ, అదే అనంతత్వము అని తెలియజేసే వరకు నడిపిస్తున్నారనుకోండి. ఇలా వాళ్ళందరూ కరెక్టే, నర్సరీ నుంచి అక్కడ దాకా అందరూ కరెక్టే. అలా కాదు మన దేవుడు రైట్, మన మతమే రైట్, మళ్ళీ 100 సార్లు ఎందుకు చెబుతున్నానంటే మీరు తప్పులో ఉన్నారో రైట్లో ఉన్నారో మీకు తెలియదు. మిమ్మల్ని నడిపించేవాళ్ళు తప్పులో నడిపిస్తున్నారో రైట్లో నడిపిస్తున్నారో మీకు తెలియాలి. మిమ్మల్ని నడిపించేవాళ్ళు తప్పులో నడిపిస్తుంటే బంధాల్లో ఇరుక్కుపోయేలా చేస్తున్నారు. మిమ్మల్ని తీసుకెళ్లి మొత్తం పంజరంలో చిలకలాగా చేసేస్తున్నారు, ఇంట్లో కట్టుకున్న కుక్క పిల్లలాగా చేసేస్తున్నారు. ఒక గేదకి తాడేసి కట్టేసి కట్టి పాలు పితుక్కున్నట్టుగా మీ నుంచి అన్ని పితుక్కుంటున్నారు. చూసుకోండి జాగ్రత్తగా. మీ నుంచి మొత్తం పిండుకుంటున్నారు, మీ డబ్బు, మీ సేవలో. పర్వాలే పోనీ, అయిపోతే పోయినాయి, కానీ మీరు బంధం వల్ల అజ్ఞానాల్లో చిక్కుకుపోతున్నారు. ఇతర మతాలతో గొడవలు పడుతున్నారు, మతాలు కొట్టుకుంటున్నాయి, మతాల పేరు మీద దేశాలు కొట్టుకుంటున్నాయి, దేవుళ్ళ పేరు మీద మనుషులు కొట్టుకుంటున్నారు, మనుషులు కులాల పేరు మీద చీలిపోయారు. నీ కులం వేరు నా కులం వేరు అంటున్నారు, పీలికలుగా కొట్టుకు చచ్చిపోతున్నారు. మానవుడే మానవ జాతి వినాశనానికి కారణం అయిపోయాడు. మనిషిని బాధ పెడుతున్నాడు, మనిషిని దుఃఖపెడుతున్నాడు, మనిషిని నాశనం చేస్తున్నాడు. మానవ జాతి వినాశనం మానవుడే చేసుకుంటున్నాడు. కొంచెం జంతువులు చేసినంటే అర్థం ఉంది.
ఓ పులి మనిషిని తినేసిందంటే అర్థం ఉంది. మానవ జాతిని మానవుడే నాశనం చేసుకోవటానికి మీరు దేవుళ్ళని ఆధ్యాత్మికతను ఉపయోగించుకుంటున్నారా? ఎంత దారుణమైన చర్య అండి. మతాలు ఉపయోగించుకుంటున్నారా? మతాలు వినాశనానికా? దేవుళ్ళు వినాశనానికా? మతాలు, మార్గాలు, గురువులు, మాతాజీలు, సాధనలు, సంస్థలు, మఠాలు, పీఠాలు ఇవన్నీ కూడా మానవ అభ్యుదయానికి ఉపయోగపడాలి, జ్ఞానాభ్యుదయానికి ఉపయోగపడాలి. మానవుణ్ణి అనంతుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, ఆత్మస్వరూపుణ్ణి చేసి, నాయన నీకు అసలు బంధాలే లేవు, తల్లి నీకు అసలు బంధాలే లేవు, నువ్వు మోక్షంలో ఉన్నావు. మోక్షం అంటే స్వేచ్ఛ. నీకు పుట్టుక లేదు, నీకు మరణము లేదు. ఆ సత్యాన్ని మీకు తెలియచేస్తామని ఒక బంధంలో ఇరుక్కుపోయి, శరీరాల్లో ఇరుక్కుపోయి, శరీరంలో ఇరుక్కుపోయిన నాకు దారేది అని కొట్టుకు చచ్చిపోతున్న మనిషికి దారి చూపించి నువ్వు అనంతుడువు, నువ్వు అనంతరాలు అని చెప్పాలి తప్ప ఆ పేరు మీద మానవుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇంకా వీళ్ళు బంధాలు సృష్టించేసి మతాల పేరు మీద చంపేసుకొని, మతాల పేరు మీద కాల్ చేసుకొని, మతాల పేరు మీద యుద్ధాలు చేసేసుకొని, దేవుళ్ళ పేరు మీద చంపేసుకొని, దేవుళ్ళ పేరు మీద కొట్టేసుకొని, ఆ దేవుణ్ణి నీళ్లు తిట్టి, ఈ దేవుణ్ణి ఆళ్ళు తిట్టి ఇప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే అసలు ఒక మతపోళ్ళని చూస్తే ఒక మతం వాళ్ళకి ఎక్కువగా మతపోళ్ళు ఉన్న ఏరియాకి వెళ్తే ఈ మతపోళ్ళు భయపడుతున్నారు కొన్ని ఏరియాల్లో. బాబాయ్ ఆ ఏరియాలో మొత్తం ఆ మతపోళ్ళే ఉంటారు, మనం వెళ్ళలేము అక్కడికని, ఏం జరుగుద్దని. అలాంటి పరిస్థితి, భయానక పరిస్థితులు. మానవ జాతి వినాశనం మానవుడే చేసుకుంటున్నాడు ఆ దేవుడి పేరు మీద, మతం పేరు మీద. ఆలోచించి చూడండి. మనం జంతువులు అస్సలు కాదు. మనకు వివేకం ఉంది, మనకు విజ్ఞానం ఉంది, మన తల్లో జ్ఞాన సంపద ఉంది. జంతువులు కొట్టుకుంటాయంటే మనకున్నంత వివేకం, విచక్షణ జ్ఞానం వాటికి లేదు. మనం ఎందుకు దేవుళ్ళ పేరు చెప్పి, మతాల పేరు చెప్పి, మార్గాల పేరు చెప్పి, గురువుల పేర్లు చెప్పి మనం ఎందుకు కొట్టుకోవటం? మనం హాయిగా ఉండాలి కదా. అయితే అట్లా నడుద్దాం. ఎందుకంటే నర్సరీలో చేరిన పిల్లోడు అనంతత్వం వరకు, PhD వరకు వెళ్ళాలంటే ఆ మార్గంలోనే సాగాలి. కానీ అది ఘర్షణగా కాదు, అన్ని నాలాంటివేనే. నేను ఈ గురువుని అనుసరించా, వాళ్ళు ఆ గురువుని అనుసరించారు. అందరు గురువులు మా గురువులు అంటోళ్లే, అందరు శిష్యులు నాలాంటోళ్లే, అన్ని మతాలు నా మతం లాంటివే, అందరూ సహోదరులే. మొత్తం విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మేమంతా మనుషులు, మానవ జాతి. ఏ మానవుడు ఏ మానవుడికి హాని చేయకూడదనే జ్ఞానాన్ని నీకు నేర్పుతూ తీసుకెళ్తే వాళ్ళ పాదాలకు మొక్కాల్సిందే. అటువంటి గురువులు, అటువంటి మాతాజీలు, అటువంటి మతాలు, అటువంటి మహనీయులు ఎక్కడున్నా వాళ్ళ పాదాలపై శిరస్సు ఉంచి మొక్కాల్సిందే. వాళ్ళని అసలు దేవుళ్ళుగా పూజించాల్సిందే. వాళ్ళే దేవుళ్ళు. కనపడిన దేవుళ్ళని ఏం చేసుకుంటాం? కనపడే దేవుళ్ళు వాళ్ళు. మొత్తం అంతా ఒకటేని చెప్పి నిన్ను నడిపించే ప్రతి గురువు నీకు దేవుడే, నిజమైన దేవుడు. అతను ప్రపంచానికి మేలు చేస్తున్నాడు. నిజమైన దేవత ఆవిడ ప్రపంచానికి మేలు చేస్తుంది. కనపడిన దేవుడిని దేవతలు ఎందుకు నీకు? కనపడే దేవుళ్ళు దేవతలే, గురువులు, మాతాజీలు. కానీ ఇలా నడపాలి నిన్ను. మొత్తంలో ఏకత్వాన్ని తేవాలి. అసలు నీలో విభేద భావన పుట్టించకూడదు ఎక్కడ. మొత్తం సామరస్యం, సమరసత, సమానత్వం, అలాంటి ఒక అభ్యుదయం, ఒక విజ్ఞానం నీలో పెంచాలి, ఒక జ్ఞానం నీలో పెంచాలి. అలా నడిపించాలి నేను. అలా నడిపించినప్పుడు ఎక్కడికి వెళ్తుంది నీ ప్రయాణం? బంధంలోంచి మోక్షంలోకి వెళ్తుంది. అంటే ఏంటి? స్వేచ్ఛలోకి వెళ్తుంది. నువ్వు నీ శరీరంలో ఇరుక్కుపోయాను, తప్పదు, భౌతికంగా బతక తప్పదు, ఇలా చేయక తప్పదు అన్న దాంట్లో ఇప్పుడు ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో నీకు అన్ని కరెక్ట్గా నేర్పుతున్నారో భౌతికాన్ని పరిమితం చేసుకుంటావు. అత్యాశలు ఉండవు, అతి కోరికలు ఉండవు, అతి లాలస ఉండదు. నీకు అన్ని తగ్గించుకుంటావు, నీ సమయం మిగుల్చుకుంటావు, ఉన్నదాంతో తృప్తిగా సంతృప్తిగా ఉంటావు, ఘర్షణలు ఉండవు, గొడవలు ఉండవు, ఎవరితో ఘర్షణ పడవు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కానీ బయట మనుషులతో కానీ అహంకారం తగ్గిపోద్ది. ఎందుకని జ్ఞానం పెరుగుతుంటే, సరైన జ్ఞానాన్ని మనకి గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, విధానాలు అందిస్తుంటే అసలు ఘర్షణే ఉండదు ఎక్కడ. ఎందుకని సర్దుకోవడం తెలుస్తుంది, ఒప్పుకోవటం తెలుస్తుంది, అంగీకరించడం తెలుస్తుంది. అవన్నీ నేర్పాలి నీకు. ఒప్పుకోవటం నేర్పాలి, అంగీకరించడం నేర్పాలి, నీ కుటుంబ జీవితంలో ఎలా ఉండాలో నేర్పాలి, నీ వాళ్ళని ప్రేమించడంతో పాటు అంగీకరించడం నేర్పాలి, తప్పులుంటే క్షమించడం నేర్పాలి, ప్రేమించడం నేర్పాలి, ఓర్చుకోవటం నేర్పాలి, భరించడం నేర్పాలి. ఇవన్నీ కావాలి మనుషుల మధ్య ఉన్నప్పుడు. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, ఎంత కరెక్ట్గా వెళ్దామన్నా జరుగుతూ ఉంటాయి. అలా నేర్పేవాళ్ళు అందరూ నిజమైన దేవుళ్ళు, నిజమైన దేవతలు. అసలు గురువులు, మాతాజీలు అంటాం కదా, ఆన్ల దేవుళ్ళు, దేవతలను పూజించుకోవచ్చు. ఎందుకంటే కనపడని దేవుళ్ళని, దేవతలను ఊహించుకొని ఏం చేసుకుంటాం? ఇక్కడ కనపడుతూ ఒక ఘర్షణ లేనటువంటి ఒక శాంతిపూర్వక మనసుతో మనం నడుపుతున్నారు. ఎందుకంటే ప్రలోభాలకు లొంగిపోయి బంధాల్లో ఇరుక్కుపోకుండా కూడా భౌతిక విషయాల్లో జ్ఞానాన్ని చెప్పారు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండమని నేర్పుతున్నారు నిరంతరం. అది నేర్చుకుంటున్నాం కాబట్టి శాంతి దొరుకుద్ది.
అలాగే అందరితో సర్దుకుపోయే గుణం నేర్పుతున్నారు, అందరితో కలిసిమెలిసి ఉండేది నేర్పుతున్నారు, అందరినీ ప్రేమించేది నేర్పుతున్నారు, అందరినీ క్షమించేది నేర్పుతున్నారు, అందరితో ఓర్చుకునేది నేర్పుతున్నారు, అందరికీ మేలు చేయమని నేర్పుతున్నారు, కుటుంబ సభ్యులతో సహా అందరితో మేలు చేస్తూ కలిసిమెలిసి హాయిగా ఉండమని నేర్పుతున్నారు, సంతృప్తిగా సంతోషంగా బతకమని నేర్పుతున్నారు. వాళ్ళు దేవుళ్ళు దేవతలుగా ఇంకెవరు అవుతారు? వాళ్ళనే పూజిద్దాం. ఎక్కడ విభేదం లేదు, మానవ జాతి మొత్తం ఒకటేం చెబుతున్నారు. మానవ జాతి అసలు ఏ మనిషిని విభేదించకుండా నేర్పుతున్నారు. నీకు తెలిసిన మనిషే తెలియని మనిషే లేదు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు నేర్పేస్తున్నారు. నీ హృదయంలో అసలు ద్వేషం అనేది లేదు, హాయిగా నిద్రపోతున్నావు నువ్వు. అలా నేర్పేవాళ్ళు అందరూ దేవుళ్ళు దేవతలే. అలా నేర్పుతున్నప్పుడు నేను ఒక పరిమితత్వానికి వచ్చేసాను. ఇటు జ్ఞానం నేర్చుకుంటున్నాను. నర్సరీ నుంచి నడక ప్రారంభమైంది, జ్ఞానం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాను. ఇప్పుడు శరీరం అనే బంధం ఉండొచ్చు, పరిమితంలో ఆకలి దప్పులు పంచేంద్రియాలు కోరికలు అనే బంధాలు ఉండొచ్చు, కానీ అవి నన్ను బాధించేంతగా ఉండవు. ఎందుకంటే నేను చెడు చేయను, నాకెవరూ చెడు చేయరు, మనుషులంతా హాయిగా ఉన్నారు, ఒకరికొకరు సహకరించుకుంటారు. అది కుటుంబంలో అయినా బయట అయినా. ఇది ఆధ్యాత్మికత కానీ మతం కానీ మార్గం కానీ దేవుడు కానీ గురువు కానీ మనిషికి నేర్పవలసింది చేయవలసింది ఎప్పటి వరకు? పిహెచ్డికి వెళ్ళే వరకు. అంటే నేనే అనంత ఆత్మశక్తిని అని నాకు తెలిసే వరకు, స్త్రీ అయినా పురుషుడైనా. పిహెచ్డి అంటే అది లాస్ట్. అక్కడ వరకు వీళ్ళు అలాగే నడపాలి. ఇంకా నీకే తెలిసిపోయినాక నీకు ఇంకెవరు చెప్పక్కర్లా. నువ్వు అందులో అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి బందికానాలోంచి బయటకు వచ్చేసి స్వేచ్ఛగా సర్వవ్యాపకం అయిపోయి అసలు నిన్ను బంధించేది లేదు. ఇక్కడ సర్వసృష్టి నీలోనే ఉంది, నీ శాసనం ప్రకారమే అది సాగుతుంది. నువ్వు ఒక అనంతత్వంలో ఉన్నావు అంతే. నీకే బందికానం లేదు అసలు. శరీరం అనే బందికాన పోతే అన్ని బందికానాలు పోయినాయి. అది ఎప్పుడు శరీరం అనే బందికాన పోవడం అంటే చావు కాదు. నేను అనంత ఆత్మశక్తిని అన్నటువంటి విజ్ఞాన ఎరుక, జ్ఞాన ఎరుక, జస్ట్ భావ మార్పు. ఒక విశ్వవ్యాపక సర్వవ్యాపక అనంత ఏకత్వ భావన, అంతే భావ మార్పు. అది స్వేచ్ఛా భావన, స్వాతంత్ర భావన. ఒక తప్పనిసరి పరిమితులు ఇరుక్కుపోయానన్న భావన కాదు అసలు నాకు. అక్కడ మతాలు కులాలు జాతులు దేవుళ్లే కాదు, మొత్తం యావత్ సృష్టి నాలో ఇమిడిపోయి ఉంది. నాకు భిన్నంగా లేదు. గ్రహాలు గోళాలు నక్షత్రాలు, అందులో చాలా సింపుల్ ఒకటి భూమి. మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నది నేనే. అనంత ఆత్మశక్తిని ఆకాశ స్వరూపం వల్ల సర్వవ్యాపకముగా ఉన్నాను. ఆకాశ స్వరూపం అయిపోతాను. ఆకాశ స్వరూపమే అనంత ఆత్మశక్తి. అప్పుడు నాకు స్వేచ్ఛ ఉన్నదంతా. ఎందుకంటే ఉన్నది నేను ఒక్కడనే, ఉన్నది నేను ఒక్కదాన్నే, ఆకాశ స్వరూపంగా ఉన్న శక్తిని నేను. నా స్వేచ్ఛ ఎక్కడ హరించుకుపోలేదు. అదే మోక్షము. నన్ను బంధించేవాళ్ళు లేరు, నన్ను బాధించేవాళ్ళు లేరు, నన్ను దుఃఖపెట్టేవాళ్ళు లేరు. నాకు కావాల్సింది లేదు, నాకు అక్కర్లేనిది లేదు, నాకు భిన్నంగా అసలు జరిగేది ఏమి లేదు. జరిగేదంతా నాలోనే నాతోనే జరుగుతుంది. జరిగేదంతా నాలోనే నాతోనే జరుగుతున్నప్పుడు నాకు దుఃఖం ఎక్కడ వస్తుంది? దాన్నే మోక్షము అన్నారు. మోక్షం అంటే సంపూర్ణ స్వేచ్ఛ, బంధము లేని స్థితి. దానికి మనం ప్రయాణింపజేయాలి. అందుకని బంధాలు ఏంటో తెలుసుకోండి ముందు. బంధాలంటే మీరు ఏదో భౌతిక బంధాలు, ఈ భౌతిక బంధాలు వదిలేశాను, మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోయాను, ఈ భౌతిక బంధాలు వదిలేశాను, మా మతం గారి దగ్గరికి వెళ్ళిపోయాను, ఈ భౌతిక బంధాలు అబ్బాయి కుటుంబం సంసారం ఇవన్నీ వదిలేశాను, నేను చక్కగా హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, అక్కడ మా ఆశ్రమం చూసుకుంటాను, మఠం చూసుకుంటాను, ఒక సాధువుని ఎత్తుక్కుంటాను, ఆయన దగ్గర కూర్చుంటాను, ఆయన నేర్పుతాడు నాకు. ఇవన్నీ బంధాలు ఏమండి? నువ్వు ఒక పరిమిత భావనలోకి ఎప్పుడు వెళ్ళిన బంధమేది. కుటుంబం వదిలేమని ఎవడు చెప్పాడు అసలు నీకు? కుటుంబం వదిలేసేటట్టయితే అసలు నీ కళ్ళు ఎందుకు, కాళ్ళు ఎందుకు, చెవులు ఎందుకు, ముక్కు ఎందుకు, ఈ శారీరక కోరికల అవయవాలు ఎందుకు, స్త్రీ పురుషులు విడివిడిగా ఎందుకు, ఆకర్షణ ఎందుకు, పిల్లలు పుట్టడం ఎందుకు, ఈ సంసార జీవితాలు ఎందుకు, తల్లిదండ్రులు ఎందుకు, ఇంత బాంధవ్యాలు ఎందుకు? అప్పుడు నేను బండరాయిలో పుట్టిస్తే సరిపోయేదిగా. బండరాయిలన్నీ మళ్ళాగా ఏం చేయక్కర్లేదుగా, ఆల్రెడీ ఉన్నాయిగా బండరాళ్ళు కొండరాళ్ళు, ఏం చెయ్యువుగా. కాదు, నువ్వుగా జీవించాలని కదా ఈ శరీరం ఇవ్వబడింది. నువ్వు ఈ బంధాలు బాంధవ్యాలలోంచి, ఈ పరిమితిలోంచి నువ్వు అనంతానికి ప్రయాణించి నీ అనంతత్వాన్ని కనుగొనాలని కదా నీకు ఈ బంధాల బాంధవ్యాల మధ్యలోంచి నడకబెట్టింది. నిన్ను బండరాయిలో పడేసి ఉంటే అసలు నీకు స్వేచ్ఛ కూడా లేదు కదా. ఆ బండరాయి ఉంది, దానికి ఇంద్రియాలు లేవు, దానికి ఏ ఊహాత్మకత లేదు, దానికి ఏ జ్ఞాపక శక్తి లేదు, దానికి ఏ సజీవత్వము లేదు. అది అలా పడి ఉంది. దానికి అసలు స్వేచ్ఛ కూడా అక్కర్లేదు. ఎందుకంటే దానికి బంధంలో ఉన్నానని కూడా తెలియదు, దానికి అసలు ఎరుక లేదు, ఉనికి లేదు, అది అలా పడి ఉందంతే. చనిపోయిన మనిషి అలా ఉంటాడో అలా ఉంది అది. కాదు కదా, నిన్ను ఈ శరీరం నీకు ఎంత అద్భుతమైన శరీరం సమకూర్చి నిన్ను పెట్టింది ఇందులోంచి ప్రయాణించమని. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి విషయాన్ని.
నిన్ను నువ్వు ఎప్పుడైతే అది దైవం పేరు మీదైనా, మతం పేరు మీదైనా, మార్గం పేరు మీదైనా, గురువు పేరు మీదైనా, జ్ఞానం పేరు మీదైనా ఒక పరిమితిలో ఇరికింప చేసుకున్నావో, అంటే వాటితో నిన్ను నింపేసుకుని ఆక్యుపైడ్ అయిపోయావో, అప్పుడు నువ్వు బంధంలోనే ఉన్నావు. ఆ దేవుడు కావచ్చు, మతం కావచ్చు. చూడండి, ఇప్పుడు చాలా మంది మా దేవుడే అంటారు, ఆ రకాల బొట్లు వేసుకుంటారు, ఈ మా సంస్థ గొప్పది అంటారు, దాన్ని బడుగు తిరుగుతూ ఉంటారు, ప్రచారాలు చేస్తూ ఉంటారు, దానికి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు, మేము ప్రజలకు సేవలు చేస్తూ ఉంటారు, హాస్పిటల్ కట్టిస్తూ ఉంటారు, విద్యాలయాలు పెట్టిస్తూ ఉంటారు, మా గురువు అంటారు, మా దేవుడు అంటారు, మాదే గొప్పది అంటారు. ఓకే, మంచిదే చేయండి అన్ని, కానీ పక్కకి తప్పు అని చెప్పకండి. పక్కకి తప్పు అన్నావో ఘర్షణ వచ్చేసింది. మీరు మంచి ఎంతైనా చేయండి, ఎందుకంటే పరిమితత్వంలో వెళ్తున్నప్పుడు మంచి చేయాల్సిందే మనం. కానీ అందరూ నాలాంటి వాళ్ళే, అన్ని నాలాంటివే, అన్ని మతాలు నా మతం లాంటివి, అందరు దేవుళ్ళు నా దేవుళ్ళు లాంటి వాళ్ళే, అందరు గురువులు నా గురువులు లాంటి వాళ్ళే, అందరు శిష్యులు నాలాంటి వాళ్ళే, మొత్తం విధానాలు సాగుతున్నవన్నీ నాలాంటివే. అది భౌతిక జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా అందరూ నాలాంటి వారే అని నీకు నేర్పబడుతూ నువ్వు సాగుతూ వెళుతూ ఉంటే నిన్ను బంధంలోంచి తప్పిస్తున్నారు వాళ్ళు, నిన్ను స్వేచ్ఛలోకి నడిపిస్తున్నారు. కాదు మన పరిమితి, మనం ఇంకోటి చూడకూడదు, ఇంకోటి చేయకూడదు, మనదే కరెక్ట్, ఇంకో దాంట్లోకి వెళ్ళకూడదు, ఇంకో వైపు చూడకూడదు, ఇంకో దేవుడు తప్పు, ఇంకో మతం తప్పు, ఇంకో మార్గం తప్పు, ఇంకో మనిషి తప్పు, ఆ కులం తక్కువ, ఈ కులం ఎక్కువ, ఈ జాతి తక్కువ, ఈ జాతి ఎక్కువ, ఇలా మనుషుల్లో విభేదాలు ఇవన్నీ ఏం సృష్టిస్తున్నా నిన్ను బంధాల్లో ఇరికిచ్చేస్తున్నారు. అది భౌతికమైన ఆధ్యాత్మికమైన. పేదవాడు గొప్పవాడు, నల్లవాడు తెల్లవాడు, పొట్టివాడు పొడుగువాడు, అందం ఉన్నవాళ్ళు అందం లేనివాళ్ళు, ఇలా విభజనలు చేసేసుకుంటూ అన్ని గొప్పల కోసం పాకులాడుతున్నావు అంటే, గొప్పలే కావాలని కోరుకుంటున్నావు అన్నిట్లో అంటే, నిన్ను నువ్వు విపరీతమైన బంధాల్లో ఇరికించేసుకొని బందికానాల్లో నువ్వే దూరిపోతున్నావు వెళ్ళి. అలాగే మతం పేరు మీద దూరిపోతున్నావు, దేవుళ్ళ పేరు మీద దూరిపోతున్నావు. అందుకని బందీగా ఉండే బంధాల్లో దూరిపోతున్నావా, బందికానాల్లో దూరిపోతున్నావా, లేదా బందికానాల్లోంచి బయటకు వస్తున్నావా చూసుకో. నీ బందికానాల్లోంచి బయటకు రావడానికి ఏర్పరచబడినాయి మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, అవన్నీ ఆధ్యాత్మిక విద్యాలయాలు, పాఠశాలలో. ముందు ఆ విషయం తెలుసుకోండి. అది పాఠశాల అయితే నీకు విజ్ఞానం నేర్పాలి, మానవ జాతి మొత్తం ఒకటే అని చెప్పాలి. ఇంకా మాట్లాడితే మానవ జాతే కాదు మొత్తం సృష్టి అంతా ఒకటే అని చెప్పాలి. ఎందుకని అదే చెప్పారు, సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు ఇది నర్సరీ నుంచి మొదలై చదువుకుంటూ వెళ్తున్నప్పుడు పిహెచ్డి దాకా నిన్ను నడిపించి అసలు ఇన్ని లేవు, ఇంత లేదు, భిన్నత లేదు, ఉన్నదంతా ఒకటే, ఆ ఓటు నువ్వే అని చెప్పాలి. తత్వమసి అది నీవే అయి ఉన్నావు అని చెప్పాలి. అలా చెబుతూ నిన్ను తీసుకెళ్ళి నీకు ఒక అనుభవాన్ని కలిగించాలి. అహం బ్రహ్మస్మి, నేను అదే అయి ఉన్నానని నువ్వు చెప్పాలి. అప్పుడేమైంది, ఇంక నువ్వు సంపూర్ణ స్వేచ్ఛకు వచ్చావు. నీకు భిన్నంగా ఇక్కడ ఏం లేదు, అసలు ఉన్నది నువ్వు ఒక్కడవే, ఉన్నది నువ్వు ఒక్కదానివే. అనంత ఆకాశ సర్వవ్యాపక ఆకాశంగా ఆత్మశక్తి స్వరూపంగా ఆకాశ స్వరూపంగా ఉన్నది నువ్వే. అన్ని నీలోనే జరుగుతున్నాయి. సృష్టి లేదా, ఇదంతా జరగటం లేదా, మనుషులు లేరా, చెట్లు లేవా, పుట్టలు లేవా, గొట్టలు లేవా, గ్రహాలు గోళాలు నక్షత్రాలు లేవండి, అన్నీ ఉన్నాయండి, నాలో ఉన్నాయండి. ఇప్పుడు నా శరీరంలో కాళ్ళు ఉన్నట్టు వాటికి వేళ్ళు ఉన్నట్టు, నాకు కాళ్ళు, వేళ్ళు, చర్మము, ముక్కు, కన్ను, చెవులు, నా శరీర అవయవాలు కోటాను కోట్లు ఉన్నట్టు, నా శరీరం కాళ్ళు నుంచి తల వరకు, నా శరీరం మీద ఉన్నటువంటి రోమాలు, జుట్టు, కోటాను కోట్ల రోమాలు ఉన్నట్టు సృష్టిలో ఉన్న అనేకం అనంతాత్మశక్తినైన నాలో ఉన్నాయి. నాలోనే ఉండి, నాలోనే కదిలి, నాతోనే కలిసి ఉన్నాయి, నాకు భిన్నంగా లేవు అన్నప్పుడు నాకు విరోధం ఎక్కడ ఉంటుంది? అదంతా ఏకత్వ భావన కదా. ఆ భావనకు నేను తీసుకెళ్ళాలి. ఆ భావన మోక్షము. అటువైపు తీసుకెళ్తుంటే అంత కరెక్టే, లేదంటే ఇది బంధము, నిన్ను ఇక్కడ ఇరికిస్తున్నారు. అందుకని నువ్వు రెండు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇరుక్కుపోతున్నావా అంటే బంధంలోకి బయటకు వచ్చి చచ్చిపోతున్నావు, కొట్టుకు చచ్చిపోతున్నావు, బయటకు రాలేవు నువ్వు. లేదు మోక్షం వైపు వెళ్తున్నావా, అది కూడా ఉంటుంది. మోక్షం వైపు వెళ్ళడానికి ఇవన్నీ వచ్చినాయి. చాలా మంది మోక్షం వైపే తీసుకెళ్తారు, కరెక్ట్గానే నడిపిస్తారు, ఇరికించరు నిన్ను. అంటే నిజమైన వాళ్ళు, నిజమైన జ్ఞాన సంపన్నులు, నిజమైన విద్యాలయాలు. అంటే చెప్పాక దైవీ మార్గాలన్నీ విద్యాలయాలే, మతాలన్నీ విద్యాలయాలే, ప్రార్థనాలయాలన్నీ విద్యాలయాలే. దైవానికి సంబంధించి, దైవీ మార్గానికి సంబంధించి గురువులు, మాతాజీలు ఏమన్నా అన్ని విద్యాలయాలు, ఆధ్యాత్మిక విద్యాలయాలు, జ్ఞాన విద్యాలయాలు. ఇంకా చెప్పాలంటే మోక్ష విద్యాలయాలు. నీకు మోక్ష చదువు చెప్పి నిన్ను మోక్షానికి తీసుకెళ్తే, మోక్షం అంటే ఏమి లేదు, స్వేచ్ఛ, ఏకత్వ భావన. అలా నేను తీసుకెళ్తుంటే అన్నీ కరెక్ట్, చక్కగా వెళ్ళిపో. కాదు అని బందికాన చెప్పి వాళ్ళు వేరు మనం వేరు అంటున్నారా, నిన్ను మోసం చేస్తున్నారు, నువ్వు కూడా నిన్ను మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు బందికానాల్లోకి వెళ్ళిపోతావు, బంధంలోకి వెళ్ళిపోతావు, ఓ జైల్లోకి వెళ్ళిపోతావు.
జాగ్రత్త, గమనించుకో. ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నావా అంటే బంధాల్లోకి పోతున్నాం, స్వేచ్ఛలోకి వెళ్తున్నావా అంటే మోక్షాల్లోకి పోతున్నాం, మోక్షానికి పోతున్నాం. ఇది ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఆ గమనించుకోవటం కోసమే రోజు మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం. నలుగురు పుట్టుకతో గుడ్డి వాళ్ళైనటువంటి వ్యక్తులను ఒక చోటకు తీసుకెళ్లారు. పుట్టుకతో గుడ్డివాళ్ళు వాళ్ళకు బోళ్ళు బోధలు చేశారు. బోధలు చేస్తూ ఏనుగు అనేటువంటి ఒక జంతువు ఎలా ఉంటుందో బోధల ద్వారా వాళ్ళకు వివరించారు. అనేక రకాల బోధల ద్వారా వాళ్ళకు వివరించారు. అనేక సార్లు అనేక రకాలుగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏనుగు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం, ఏనుగు ఎలా ఉంటుందో చెప్పండి అన్నారు. వీళ్ళ ఏనుగు కూర్చున్న బోధలన్నీ గతంలో విన్నవాళ్లే. ఈ నలుగురు గుడ్డు వాళ్ళని ఏనుగు దగ్గరికి తీసుకెళ్లి వదిలేశారు. ఏనుగు దగ్గరికి తీసుకెళ్లి వదిలేస్తే వాళ్ళు తలకు వైపు ఏనుగు దగ్గరికి వెళ్ళారు. నలుగురు గుడ్డు వాళ్ళే ఏనుగుని అలా తడుముతున్నారు పట్టుకొని. ఒక అతనికి ఏనుగు కాలు దొరికింది. ఆ ఏనుగు కాలును పట్టుకున్నాడు. ఇలా కింద నుంచి పైకి, ఇలా పైనుంచి కిందకి దాన్ని చూస్తున్నాడు. ఓ, ఏనుగు కాలు అతనికి అదే ఏనుగు అనుకున్నాడు. ఎందుకంటే గుడ్డివాడు, అతనికి కనపడట్లేదు. స్తంభం వలె ఉన్నది. ఏనుగు కాలు పట్టుకొని ఏనుగు స్తంభం వలె ఉన్నది అంటున్నాడు. ఇంకొక అతను అలా తిరుగుతూ దాన్ని తోక పట్టుకున్నాడు. సన్నగా తోక ఏదో తగిలి వెనకాల వెంట్రుకలు తగులుతున్నాయి. ఏనుగు తాడు వలె ఉన్నది, దానికి వెంట్రుకలు ఉన్నాయి అన్నాడు. ఇంకో అతను ఏదో తొండం పట్టుకున్నాడు. ఆ తొండం ఊపుతుంది, అది మధ్యలో కదులుతుంది. దాన్ని అలా అలా తనకు అందినంత పట్టుకొని పరిశీలించి చూశాడు. ఇది కదులుతున్నది, తిరుగుతున్నది, అటు ఇటు తిరుగుతున్నది. కట్టేస్తుంది ఆ ఏనుగు. ఆ తొండమాకృతిని వర్ణించి చెప్పాడు. ఇంకొక అతను ఏనుగు పొట్టభాగాన్ని తడుగుతున్నాడు. ఏదో మెత్తగా గోడలాగా ఉంది, దాన్ని వివరించి దాన్ని వివరణ చెబుతున్నాడు. ఈ నలుగురు ఏనుగులో తమకు ఏ భాగం దొరికిందో ఆ భాగాన్ని పట్టుకొని దాన్ని పరిశీలించుకుంటూ ఏనుగు ఇలా ఉంటుంది అని వాళ్ళు చెబుతున్నారు. ఆ ఏనుగు గురించిన వివరణ అలా ఉంది. నలుగురు 4 విధాలుగా చెబుతున్నారు. అయితే వీళ్ళందరూ బోధలు విన్నవాళ్లే, బోధలు వింటూ వెళ్ళిన వాళ్లే. ఆ బోధలన్నిటినీ ఏనుగుని ఆపాదించుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. ఏనుగుని పట్టేసుకున్నాం అనుకుంటున్నారు. మనం దేవుడి గురించి, మోక్షం గురించి మాట్లాడేసుకున్నట్టుగా ఉదాహరణ చెబుతున్నారు. ఇప్పుడు ఇంతకీ ఈ కథ ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఎన్ని బోధలు విన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, ఏనుగు గురించి ఎంత వివరణ చెప్పినా గుడ్డివాడికి ఏనుగు ఎప్పటికీ దర్శనం అవ్వదు. వాడు దాన్ని ఎన్ని రకాలుగానే భావించుకోవచ్చు. వాడు పట్టుకుంది నిజమేనుగునే. వాడు అబద్ధపు ఏనుగుని పట్టుకోవాలి. కాలు పట్టుకున్నవాడు నిజమేనుగు కాలే పట్టుకున్నాడు. తొండం పట్టుకున్నవాడు నిజమేనుగునే, ఏనుగు తొండమే పట్టుకున్నాడు. తోక పట్టుకున్నవాడు నిజమేనుగు తోకనే పట్టుకున్నాడు. దాని పొట్ట భాగాన్ని సవరదీస్తున్నవాడు నిజమేనుగు దాన్నే పట్టుకున్నాడు. మళ్ళీ నలుగురు చర్చించుకుంటున్నారు అక్కడ కూర్చొని ఏనుగు గురించి. 4 రకాలుగా చెప్పుకుంటున్నారు. లేదు, నేను పట్టుకున్న చోట ఇలా ఉంది కదా అని దాని విశేషణాలు చెబుతున్నాడు. వాడు నేను పట్టుకున్న చోట అనుకోవట్లా, నా ఏనుగు ఇలా ఉందన్నాడు. నా ఏనుగు స్తంభము వలె ఉన్నది అని దాని విశేషణాలు, దాని లక్షణాలు, అది మెత్తగా ఎలా ఉంది, దాని చర్మం ఎలా తగులుతుంది, ఆ గరుకుదనం ఎలా ఉంది, అవన్నీ చెబుతున్నాడు. ఇంకొకటి తొండం పట్టుకున్నవాడు నా ఏనుగు ఎలా ఉన్నది అని ఆ తొండం పట్టుకున్నవాడు తన ఏనుగు గురించి చెబుతున్నాడు. ఇంకోటి తోక పట్టుకున్నవాడు నా ఏనుగు ఎలా ఉన్నది అని దాన్ని చెబుతున్నాడు. మధ్యలో పొట్ట భాగం పట్టుకున్నవాడు నా ఏనుగు ఎలా ఉన్నది అని దాని విశేషణాలు చెబుతున్నాడు. ఎందుకు వీళ్ళందరూ పట్టుకుంది ఒక ఏనుగునే, కానీ ఎవరికాళ్ళు దాన్ని 4 ఏనుగులుగా విడగొట్టుకున్నారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏనుగు యొక్క సంపూర్ణత్వమును గ్రహించే స్థితిలో లేరు. ఎందుకనంటే బేసిక్గా కళ్ళు లేవు. ఏనుగు గురించి ఎన్ని వివరణలు చెప్పినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని రకాలుగా ఎవరు ఎలా చెప్పినా కళ్ళు లేని వాడికి ఏనుగు ఎలా ఉంటుంది అని ఎలా తెలుస్తుంది?
అలాగే ఒక దేవుడి గురించి, ఒక దేవత గురించి, ఒక దైవత్వం గురించి, దైవశక్తి గురించి, విశ్వశక్తి గురించి, సృష్టి శక్తి గురించి, ప్రకృతి శక్తి గురించి, మోక్షం అనే దాని గురించి, మన యొక్క ప్రాణశక్తి గురించి, మనలోనే ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి మన యొక్క శక్తి గురించి, సృష్టి శక్తి గురించి, విశ్వశక్తి గురించి, మన స్వీయ శక్తి గురించి మనం అనుభవం పొందకపోతే, మనం తెలుసుకోకపోతే, మనం చూడకపోతే, మనం వినకపోతే, మనం దర్శించకపోతే అది మనకు ఎలా తెలుస్తుంది? ఎంతమంది ఎలా వివరించిన? గుడ్డివాళ్ళు నలుగురు 4 ఏనుగుల గురించి 4 వివరాలు చెబుతున్నారు, కానీ వీళ్ళందరికీ పాత బోధలే ఆధారం. ఎన్ని బోధలు చెప్పినా ఏనుగు ఎలా ఉంటుందో తెలియదు, ఎందుకంటే వాళ్ళు బేసిక్గా గుడ్డివాళ్ళు. ఆ బోధల ఆధారంగా వీళ్ళు పట్టుకున్న దాన్ని వివరిస్తున్నారు అంతే. 4 ఏనుగుల గురించి చెబుతున్నారు, అక్కడ ఉంది ఒకటే ఏనుగు. వాళ్ళు చెబుతుంది అబద్ధం అంటే కాదు, ఆ ఏనుగులోని అంతర్భాగాన్ని ఒకదాన్ని పట్టుకొని అదే మొత్తం ఏనుగు అనుకుంటున్నారు. అలాగే మీరు ఆధ్యాత్మికతలో, దైవీ మార్గాలలో, భక్తి మార్గాలలో ఎంతమంది గురువులు, ఎంతమంది మాతాజీలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల విధానాలు, ఎన్ని రకాల పద్ధతులు వచ్చినా ఇక్కడ నిందించడానికి, కించపరచడానికి ఏమీ లేదు, కానీ మీరు సంపూర్ణతను తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటం మీరే తెలుసుకోవాలి. ఎవరో తెలుసుకుంది నమ్మటం కాదు, ఎవరో తెలుసుకుంది మీకు చెప్పటం కాదు, మీరు దాన్ని నమ్మటం కాదు, దాన్ని నమ్మి పదే పదే మీరు ఊహించుకోవటం కాదు, భావించుకోవటం కాదు, సత్యతని ఉన్నదన్నట్టుగా తెలుసుకోవాలి. గుడ్డివాళ్ళు కనుక భావించుకుంటున్నారు. ఒక్కసారి కళ్ళు వస్తే, వాళ్ళకి కళ్ళు వస్తే అసలు బోధలు అక్కర్లా, ఏ బోధలు అక్కర్లా, జస్ట్ కళ్ళు వస్తే చాలు, దాన్ని చూడగలిగితే చాలు. అలాగే ఇక్కడ మనం అద్భుతంగా దైవశక్తిని, దేవుడని, దేవతని, మహిమలని, మాయలని, అద్భుతాలని, మతాలని, గురువులని, మహాత్ములని ఎన్ని గొప్పగా, ఎంత గొప్పగా సాధనా విధానాలని, పద్ధతులని, దాన్ని ఎంత ఆకాశానికి ఎత్తేసి ఎంత గొప్పగా చెప్పుకున్నా దాన్ని అనుభవం పొందకుండా, దర్శించకుండా, నాలో నేను దర్శించకుండా, అది నేనేం తెలుసుకోకుండా, అది నా శక్తి అని తెలుసుకోకుండా, ఆ శక్తిని నేను అనుభవించి అందకుండా, ఆ శక్తిలోకి వెళ్ళి నేను కూర్చోకుండా, ఎవరెన్ని చెప్పినా గుడ్డివాడు ఏనుగును తడిమినట్టుగా, ఒకే ఏనుగు 4 ఏనుగుల్లాగా, నలుగురిని పంపంగాటి 4 ఏనుగులు అన్నారు. 40 మందిని పంపితే 40 ఏనుగులు ఉంటాయి, 400 మంది వెళ్తే 400 ఏనుగులు ఉంటాయి, ఎంతమంది వెళ్తే అన్ని ఏనుగులు ఉంటాయి అంతే. మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపుతూ ఉండండి, ఎన్ని కోట్ల మందిని పంపితే అన్ని ఏనుగుల వివరాలు చెబుతారు. ఎందుకంటే అందరూ కళ్ళు లేని వాళ్ళు, కళ్ళు కావాలి అక్కడ. బోధల ఆధారంగా ఏనుగు ఎలా ఉంటుంది అని నువ్వు ఎంత వివరించినా తెలియని వాడికి, అనుభవం లేని వాడికి, దాన్ని దర్శించే వరకు దాని స్వరూపము తెలియదు. వాడు దర్శించాలంటే వాడికి నేత్రములు కావాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏనుగు గురించి బోధలు చేయటం కాదు, వాడికి కళ్ళు ఇవ్వటం, వాడు చూసేలా చేయగలగటం. ఎవరైనా ఒకవేళ మనం చేయగలిగితే ఏం చేయాలంటే వాడంతటి చూసేలా వాడిని ప్రోత్సహించాలి, చూసేలా చేయగలగాలి. వాడికి నేత్రదానం చేయాలి, వాడికి చూపు కావాలి. ఇప్పుడు మన బోధలు కాదు, వాడు మనల్ని అనుసరించడం కాదు, వాడు చిల్లర డబ్బులు మనకు ఇవ్వటం కాదు, వాడు మనకు నమస్కారాలు పెట్టడం కాదు, వాడు మన గురువుగా ఎంచుకోవటం కాదు, వాడు మనల్ని అనుసరించటం కాదు. జస్ట్ సింపుల్, వాడి కళ్ళు ఉంటే చాలు, వాడికి ఏనుగు తెలిసిపోద్ది. అలాగే ఆనంద ఆత్మ సాక్షాత్కారం అనేది వ్యక్తి యొక్క స్వీయ హక్కు, ఎందుకంటే అది వాడి స్వరూపము కనుక. వాడి స్వరూపాన్ని వాడు తెలుసుకోవడానికి వాడికి ఎవరో ఎటువంటి సహాయాలు చేసినా అవి సహాయాలు కాదు, ఎందుకంటే వాడి స్వస్వరూపం అది. ఒకవేళ వాడు అయోమయంగా జరుగుతుంటే మనం వాడి రూటు వాడికే చెప్పాం, వాడేస్తే ఆడికే దక్కింది, వాడి స్వస్వరూపాన్ని వాడే తెలుసుకున్నాడు. ఇందులో ఎవరి గొప్పతనం లేదు, ఎవరికి వాళ్ళు అలా అనుభవం పొంది తెలుసుకోవాలి. అంటే దీనికి మనం అద్భుతమైన ఇంకో ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు మనం ఎలా భావించుకుంటాం అనే దాన్ని ఊహాత్మకంగా ఒక ఉదాహరణగా, ఒక కథగా చెప్పుకోవచ్చు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు, శిశువులు పెరుగుతున్నప్పుడు ప్రతి తల్లి గర్భంలో ఒక శిశువు ఉంటారు. అప్పుడప్పుడు అరుదుగా 2 శిశువులు ఉంటారు, కమల పిల్లలు పుడుతూ ఉంటారు. ఇప్పుడు మన కథలో కమల పిల్లలు 2 ఉన్నారు, లోపల 2 శిశువులు మాతృగర్భంలో పెరుగుతున్నారు. ఆ 2 మాట్లాడుకుంటున్నారు, మాతృగర్భంలో ఉన్న 2 మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే, చూసావా మనం ఏమీ ప్రయత్నించకుండానే మనకు ఆహారం అందుతుంది, చక్కగా మనం హాయిగా ఉన్నాం, చూడు మనకు అసలు ఏ అవసరత లేదు,
హాయిగా ఈ చీకట్లో చీకు చింత లేక ఏ ప్రమాదము లేక చక్కగా మాతృగర్భంలో ఎంత హాయిగా ఉన్నాం. వాళ్ళకి తెలుసు మాతృగర్భంలో ఉన్నామని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా బోధలు ఉన్నాయి. మనకు బయట బోధలన్నీ కూడా మనకు జ్ఞానాన్ని మనం ఎలా అనుకోవాలో ముందే మతాలు చెప్పేస్తున్నాయి, మార్గాలు చెప్పేస్తున్నాయి, గురువులు చెప్పేస్తున్నారు, గ్రంథాలు చెప్పేస్తున్నారు, ఎలా భావించుకోవాలో ఎలా ఊహించుకోవాలో చెప్పేస్తున్నారు. అన్ని వాళ్ళే ఊహందిచ్చేస్తున్నారు మనకు. మనం పరిశీలించడం కాదు, మనం పరిశీలించి తెలుసుకోవటం కాదు, వాళ్ళు చెప్పిందాన్ని ఊహించుకోవటం, ఆ ఊహలో నమ్మి నడవటం. ఆధ్యాత్మికం నమ్మి నడవటం కాదు, ఉన్న సత్యాన్ని తెలుసుకోవటం. నమ్మి నడవాల్సిన అవసరమే లేదు. నీ కళ్ళు ఉన్నాయి చూడు, నీ జ్ఞానం ఉంది తెలుసుకో. అలాగే మనకెలా ముందే బోధలు అందేస్తున్నాయో, మనకెలా ముందే ఊహించుకోవడానికి అవసరమైన జ్ఞాన సంపద తయారైపోయిందో, మతాల పేరు మీద, మార్గాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, గురువుల పేరు మీద, గ్రంథాల పేరు మీద ఆల్రెడీ తయారైపోయిన బట్టుకు తిరుగుతున్నాం మనం. అలాగే మాతృగర్భంలో కూడా వాళ్ళకి తెలిసింది మాతృగర్భంలో ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్నాం, ఎంత హాయిగా ఉన్నాం, శక్తి దాని అంతటదే వస్తుంది, హాయిగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అసలు మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా అలా ఎప్పుడూ చీకటి అలా హాయిగా నిద్రపోతూ ఉంటాం. కావాలంటే ఇందులో హాయిగా అలా కదలొచ్చు. ఎంత సేఫ్టీ, ఎంత రక్షణ. ఇక్కడ ప్రమాదాలు లేవు, భయాలు లేవు, బాధలు లేవు, దుఃఖాలు లేవు, మన ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరు, గిల్లేవాళ్ళు లేరు, గిచ్చేవాళ్ళు లేరు, ఏ సమస్య లేదు. ఏ టైంకి అది కావాలో ఆహారం వచ్చేస్తుంది అని ఒక బిడ్డ పక్క బిడ్డకి చెబుతుంది. అంటే పక్క బిడ్డ అంది, నువ్వు చెప్పిందంతా రైటే కానీ మాతృగర్భంలోంచి బయటకు వెళ్తే బాగా వెలుగేదో ఉంటుందంట, పెద్ద లోకం ఉందంట. అక్కడ మనకి కాళ్ళు చేతులతో మనం నడవచ్చంట, మనం పరిగెత్తొచ్చంట, మనం తిరగొచ్చంట, మనం స్వతంత్రంగా మనం జీవించవచ్చంట, మన ఆహారం మనమే సంపాదించుకోవచ్చంట, మనకు నచ్చిన ఆహారాలు తినొచ్చంట. అబ్బో, లక్షల రకాల ఆహార పదార్థాలు ఉంటాయంట. అక్కడ అనేక రకాల బట్టలు వేసుకోవచ్చంట. అక్కడ మనం పెరుగుతూ ఉంటాం, ఎదుగుతూ ఉంటాం, ఇలాగే ఉండమంట. మాతృగర్భంలోంచి బయటకు రాగానే చాలా పెద్ద లోకం ఉందంట. ఆ లోకం గురించి చెప్పుకుంటుంటే విన్నాను, బోధల్లో విన్నాను. మనం అక్కడ హాయిగా జీవించవచ్చు అంటే, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించవచ్చు అంటే. కోటాను కోట్ల మంది మనుషులు మనలాంటి వాళ్ళు ఉంటారంట. మన శరీరం ఎదుగుతూ ఉంటుందంట. అబ్బో, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి అక్కడ. అసలు వెలుగు ఉంటుందంట ముందు. మనం ఇప్పుడు మొత్తం ఏదో నల్లటి చీకట్లో ఉన్నాం మాతృగర్భంలో. ఇక్కడ ఏముందో మనకు తెలియదు. ఈ ప్రదేశంలోనే హాయిగా పడుకున్నాం మనం, అంతే. ఇక్కడే కదలటానికి ప్లేస్ లేదు. కాదండి, అక్కడ ఎంత కదిలినా తరగనంత ప్లేస్ ఉందంట. దాంతోపాటు మన శరీరం కూడా పెరుగుతూ ఉంటుందంట. అబ్బో, అద్భుతమైన జీవితాలు ఉంటాయంట. స్త్రీలు ఉంటారంట, పురుషులు ఉంటారంట. మొత్తం మనకు ఉన్నాయని చెప్తున్నాడు ఇంకో బిడ్డ. అంటే ఈ పక్క బిడ్డ అంటుంది, అవన్నీ ఏమీ లేదు, మాతృగర్భం నుంచి బయటికి వెళ్తే అసలు జీవితం లేదు, అది మరణము. మాతృగర్భంలో ఇప్పుడు మనం ఉన్నదే జీవితము. ఎక్కడి నుంచి వెలుగు అనేది ఏమి లేదు, అక్కడ మరణం. ఈ లోకంలో నుంచి బయటకు పోతాం, ఇంకెక్కడ బతుకుతాం. చూడు, దాని అంతటా శక్తి వస్తుంది మనకి, దాని అంతటా అదే శక్తి వస్తుంది మనకి. హాయిగా ఉన్నాం మనం. ఎవరో నీకేదో లేని లోకాల గురించి చెబుతున్నారు అని ఈ బిడ్డ చెబుతుంది. అసలు ఇప్పుడు అసలు మనం ఎక్కడున్నాం ఇద్దరు ఆలోచించారు. ఈ తర్క వితర్కాలు జరుగుతూ, ఒక బిడ్డేమో మాతృగర్భంలోంచి బయటకు వెళ్తే మళ్ళీ మనకు లోకం ఉంది, జీవించటం ఉంది, జీవితం ఉంది. మనం ఇక్కడ ఈ స్థాయిలో మాతృగర్భంలో ఒక పిండ రూపంలో ఏదో చిన్న చిన్న అవయవాలతో ఇలా మాట్లాడుకోవటం కాదు. మనం బయటకు వెళ్తాం, అక్కడ ఎదుగుతాం, అక్కడ 100 ఏళ్ళు జీవిస్తాం, మన శరీరం పెరుగుతుంది, చాలా పెద్దోళ్ళం అవుతాం, మన కుటుంబం వస్తుంది, బయట చాలా వ్యవస్థ ఉంది, అవన్నీ చెబుతుంది. రెండో బిడ్డ అవన్నీ నమ్మట్లా. లేదు, అసలు ఈ లోకంలో నుంచి బయటకు వెళ్ళటం ఉండదు, వెలుగు అనేది ఏమి ఉండదు, లోకం మొత్తం ఇంత. ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో మనం ఇక్కడే ఉన్నాం కదా, అక్కడ రోజులు తెలీదు, కాలం లేదు అక్కడ మాతృగర్భంలో. మనం ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం. ఇదిగో ఈ చీకటే, ఇదంతా కరెక్టే, ఇదే మన లోకం. ఈ లోకంలో నుంచి బయటకు వెళ్తే మరణమే. ఎందుకంటే మనం ఇక్కడే పుట్టాం, మనకు స్పృహ ఇక్కడే తెలిసింది, పుట్టుక ఇక్కడే తెలిసింది, నేననే భావన ఇక్కడే తెలిసింది. కాబట్టి ఇదే కరెక్టు అని ఒక బిడ్డ అంటుంది. సరే, ఇద్దరు మాట్లాడుకుంటూ అసలు ఇంతకీ మనం ఎక్కడున్నాం, అసలు మనం ఎవరు, ఎక్కడున్నాం, మనకు అసలు ఈ ఆహారం దానంతటా ఎలా అందుతుంది,
ఇలా మళ్ళీ సెల్ఫ్ ఎంక్వైరీలోకి వచ్చారు ఇద్దరు మాట్లాడుకుంటూ. వచ్చినప్పుడు మనం మాతృగర్భంలో ఉన్నాం అంటే ఒక బిడ్డ మాతృగర్భంలో ఉన్నట్టు మనకేం తెలియట్లేదు. మనకు సపరేట్ ఎంటిటీ ఉందిగా. ఎవరు? ఆ మాతృమూర్తి ఎవరో మనకు కనపట్టలేదుగా, మనకు దర్శనం అవ్వట్లేదుగా, మనం దర్శించలేకపోతున్నాంగా. మనకు ఆహారం అందుతుంది, అది మాత్రం నిజం. మనకు ఆహారం బాగా పరిశీలించుకుంటే మనకు ఆహారం ఎటు నుంచి ఎక్కడి నుంచి అందుతుందో తెలుస్తుంది, అంతే. అంతకు మించి ఇంకేం తెలియట్లేదు. మరి మాతృమూర్తి ఎవరు? ఎక్కడుంది? ఆవిడ రెండో బిడ్డ చెబుతుంది, లేదు మనం మాతృమూర్తిలోనే ఉన్నాం. మనం ఆ మాతృమూర్తి యొక్క ఉనికిని గ్రహించగలం. మాతృమూర్తిని చూడలేము, ఎందుకంటే మనం ఆ మాతృమూర్తి మనం వేరు కాదు, కలిసే ఉన్నాం. మనమే ఆ మాతృమూర్తి మనం. ఆ ఉనికిని గ్రహించగలం. ఆ ఉనికిని గ్రహించాలంటే మనం నిశ్శబ్దం అయిపోవాలి, మనం ప్రశాంతం అయిపోవాలి, నేను అనే భావన తీసేయాలి. కాసేపు మన ఇద్దరం మాట్లాడుకోవడం ఆపేయాలి, మన గజిబిజి ఆపేయాలి. ప్రశాంతంగా మాతృమూర్తి యొక్క ఉనికిని గ్రహిస్తే ఆ మాతృమూర్తి ఉన్నట్టుగా ఉనికి తెలుస్తూ ఉంటుంది. మాతృమూర్తి యొక్క గుండె చొప్పులు తెలుస్తూ ఉంటుంది. ఆ మాతృమూర్తికి సంబంధించినటువంటి కదలికలు తెలుస్తూ ఉంటాయి. ఆ మాతృమూర్తికి సంబంధించినవి అనేకం మనకి అర్థమవుతూ ఉంటాయి. ఆ మాతృమూర్తి యొక్క ఉనికి, సజీవత్వము, ఆ మాతృమూర్తి జీవిస్తున్నట్టు, ఆ మాతృమూర్తిలో మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దాని మీద మనం ఏకాగ్రత పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. కాసేపు మన ధ్యాస మనం వదిలేయాలి. మన లోకంలో మనం ఉన్నది, మన ధ్యాసలో మనం ఉండటం వల్ల మాతృమూర్తి మనకు అర్థం కావట్లేదు. కానీ మనం మాతృమూర్తిలో ఉన్నాం. అదే సృష్టి, ఒక అద్భుతం. ఇప్పుడు మాతృమూర్తిలోంచి బిడ్డ బయటకు వచ్చే వరకు బిడ్డ వేరు, మాతృమూర్తి వేరు కాదు. మాతృమూర్తిలోంచే బిడ్డ తయారీ జరిగింది, బిడ్డకి శక్తి వెళ్తుంది. ఇద్దరు ఒకటే, మళ్ళీ ఇద్దరు వేరు పడుతున్నారు. ప్రసవ వేదంతో మాతృమూర్తి నుంచి బిడ్డ వేరు పడుతుంది. చూడండి, ఏకములోంచే అనేకం అవుతుంది. సృష్టి కూడా అలాగే జరుగుతుంది. దీనికి మనం ఎన్ని చెప్పుకున్నా అది ఎప్పుడు అర్థమవుతుంది? మనుషులుగా ఇప్పుడు మనకు అర్థమైంది, కానీ మాతృమూర్తి గర్భంలో ఉన్న బిడ్డలకు అర్థమవుతుందా? బయటకు వచ్చినాక కొన్ని గర్భంలో అర్థమవుతుందా? లేదు, వేరు భావన వచ్చేసింది. ఇప్పుడు మనకెవరికి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉందో అసలు తెలియదు మనకి. ఒకవేళ ఎవరైనా చెబితే ఆ గర్భోపనిషత్తులని ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అనేక మంది చెబుతారు, డాక్టర్లు చెబుతారు, కానీ చెప్పటమే తప్ప అనుభవం లేదు. ఎవరికి అనుభవం ఉండదు. ఆ స్థితులను గమనించి చెప్పొచ్చు అంతే. ఎందుకని మనందరం గర్భంలోంచి వచ్చిన వాళ్ళమే, జీవులన్నీ గర్భంలోంచి వచ్చినాయి. కానీ గర్భంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు తెలియదు, బయటకు వచ్చేసినాక తెలియదు, ఈ లోకంలోకి వచ్చేసినాక తెలియదు. కానీ మాతృమూర్తిలో కలిసిపోయి ఉన్నప్పుడు, ఆమె గర్భంలోనే ఉన్నప్పుడు అప్పుడు ఆ స్థితి తెలుసు. ఇప్పుడు ఇంకో లోకంలోకి వచ్చి పడ్డాం అనుకుంటున్నాం మనం. ఆ లోకం వేరు, ఈ లోకం వేరు. ఆ లోకంలో అసలు ప్రయత్నం కూడా లేదు. దాని అంతటదే ఆహారం శరీరంలోకి వెళ్ళిపోతుంది, శరీరం పెరిగిపోతుంది అంతే. మన శరీరానికి ఎంత అవసరం అంత ప్లేస్ ఉంది అక్కడ. నేను ఎదుగుతుంటే ఎంత అవసరం అంత ప్లేస్ తయారవుతుంది అక్కడ. నా ఎదుగుదలను బట్టి ప్లేస్ కూడా ఎదుగుతుంది. అక్కడి నుంచి ఇంకో లోకంలోకి వచ్చి పడ్డాను. వచ్చేటప్పటికి ఆ లోకపు గుర్తు లేదు, మొత్తం ఈ లోకానికి సంబంధించిన గుర్తులే ఉన్నాయి నా దగ్గర. ఈ లోకంలో నేను పెరుగుతుంది, బతుకుతుంది ఉంది మళ్ళీ. అలాగే లోకాలు మారితే, ఇప్పుడు మరణం అనేది జరిగింది అనుకోండి, మరణంతో అయిపోయింది, జీవుడు అయిపోయాడు అనుకుంటున్నాం మనం. ఇంకా చచ్చిపోవటం అన్నాం, దానికి పుట్టుక మరణం అని పేరు పెట్టేశాం. అది లోకం మారింది. పుట్టుక అనేది మాతృగర్భంలోంచి లోకం మారింది, స్థితి మారింది. అదే జీవి, అదే బిడ్డ. కానీ మాతృగర్భంలో మాతృ రూపంలో కలిసిపోయే ఉంది, వేరు కాదు వాళ్ళిద్దరూ. అసలు వేరు కాదు, మనం ఊరిని అనుకుంటున్నాం అంతే. వేరుపరచబడింది సృష్టిలో. ప్రసవ వేదంతో వేరైంది. అప్పటి వరకు మాతృమూర్తే కలిసిపోయే ఉంది. అందుకే బిడ్డలు వేరు, తల్లిదండ్రులు వేరు కాదు. అసలు బిడ్డలే తల్లిదండ్రులు, తల్లిదండ్రులే బిడ్డలు. ఏకత్వమే అనేకత్వంగా సాగుతుంది ముందుకంతే. అలాగే మరణం తర్వాత కూడా స్థితి మారిందంటే ఈ శరీరం అయిపోయింది, ఈ శరీర పరిస్థితి అయిపోయింది. కానీ నీ స్థితి అలాగే ఉంది. నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు మిగిలే ఉన్నావు. నీ మనసు అలాగే ఉంది, నీ ప్రాణశక్తి అలాగే ఉంది, నీ స్వశక్తి అలాగే ఉంది. మాతృగర్భంలో బిడ్డలా, విశ్వగర్భంలో అనంత ఆత్మశక్తిలో మనం ఉన్నాం. మాతృగర్భంలో ఉన్న బిడ్డ
ప్రసవ వేదన పడి బయటకు వచ్చినప్పుడు మాత్రమే, లోకంలోకి వచ్చినప్పుడు మాత్రమే నేనని సపరేట్ ఎంటిటీని పొందుతుంది. మాతృగర్భంలోనే ఉన్నప్పుడు మాతృమూర్తి వేరు, బిడ్డ వేరు కాదు. అలాగే మాతృగర్భంలోకి ప్రవేశించినటువంటి ఆ బిడ్డ ఏదుందో అది తండ్రి శరీరంలో శక్తిగా వీర్యకణంగా ఉంది. అలాగే తల్లి శరీరంలో శక్తిగా వీర్యకణంగా ఉంది. వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఆ 2 వీర్యకణములు కలిసినాయి. అంటే నేను మనకు అర్థమయ్యే పదజాలం వాడాను, సైంటిఫిక్ భాషలోకి వెళ్ళట్లేదు. ఆ 2 కణములు కలిసి ఏకకణమై మాతృగర్భంలో పెరుగుతుంది. అది మళ్ళీ మాతృ శరీరమే, విడిగా భిన్నత కాదు. రోజు మన శరీరంలో అనేక లక్షల కోట్ల కణాలు పుడుతూ ఉంటే చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు వెళ్ళి మళ్ళీ వాటిని పూర్తి భర్తీ చేస్తూ ఉంటాయి. అదే మనం ఆహారం తీసుకున్నప్పుడు కణోత్పత్తి జరుగుతూ ఉంటుంది. మన ఆహారం అందుకే తీసుకోవాలి, శక్తి కణాలుగా మారుతూ ఉంటుంది. చనిపోయిన కణాల ప్లేస్లో కొత్త కణాలు వెళ్ళి శరీరాన్ని నిలుపుతూ ఉంటాయి. ఈ కణోత్పత్తి అనేది వృద్ధాప్య దశలో మందగించిపోద్ది. అంటే ఎక్కువ కణాలు తయారవు, చచ్చిపోయే కణాలు ఎక్కువ ఉంటాయి, తయారయ్యే కణాలు తక్కువ ఉంటాయి. అందువలన శరీరం శిథిలం అవుతూ ఉంటుంది. వృద్ధాప్యంలో శరీరం శిథిలం అవడానికి కారణం అది. కణోత్పత్తి జరగట్లేదు, తక్కువ జరుగుతుంది. ఆ కణోత్పత్తి పూర్తిగా ఏదో ఒక అవయవానికి అందకుండా ఆగిపోయినప్పుడు దాన్ని మరణము అన్నారు. ఎందుకంటే ముఖ్యమైన అవయవాలన్నీ పనిచేస్తేనే శరీరం పనిచేస్తుంది. లోపల ఎక్కడ ముఖ్యమైన అవయవాలకు కణాలు అందలేదు. అది ఇక అవయవాలలో కొన్ని కణాలు లోపించడం వలన, ముఖ్యమైనటువంటి అవయవాలలో కణోత్పత్తి జరగకపోవడం వలన, ఆ అవయవం పనిచేయకపోవడం వలన మిగిలిన శరీరం అంతా ఆగిపోయింది, ముఖ్యమైన అవయవాలలో. అని కానీ మనకు అది తెలియదు, లోపలే తెలియదుగా. బయట శరీరం బాగానే ఉంది, అలా కనబడుతుంది అంతే. మరణం అంటే అది. మరణం అంటే కణోత్పత్తి ఆగిపోయింది. కానీ శక్తి అలాగే ఉంది, మనసు అలాగే ఉంది. అది ఎక్కడికి పోలా, లోకం మారిందండి. మాతృగర్భంలోంచి లోకం మారినట్టు ఇక్కడి నుంచి లోకం మారింది. లోకం మారిందంటే ఇంకో లోకం వెళ్ళామని కాదు, శరీరము అనేటువంటి లోకములో ఇమిడి ఉండటం పోయింది, శరీరం పోయింది. ఇప్పుడు దాకా ఇందులో ఇమిడి ఉండేదే నేను అనుకుంటున్న భావన ఉందే, ఆ భావన పోయింది, ఆ భావలోకం పోయింది. ఈ శరీరము నేననే భావలోకం పోయింది. ఏ లోకం మిగిలింది? మనోలోకం మిగిలింది. మనోలోకం ఎక్కడ ఉంది? ప్రాణశక్తిలో ఉంది. శక్తే వీటిని అన్నిటినీ గుర్తుపెట్టుకుంది. కాబట్టి మనస్సు శక్తిలోనే ఉంది, ఆ శక్తే నేను. అయితే మనసు ఉంది కదా, అక్కడ మనసును మనం నిర్మూలించుకోలేదు. మనసు అంతా ప్రాపంచిక విషయాలతో నిండి ఉంది. అందుకని మనసు రూపంలో ఉన్న శక్తి, శక్తి రూపంలో శక్తిలో దాక్కున్న మనసు శరీర భావాన్ని విపరీతంగా అనుభవించి పొంది ఉంది కనుక మళ్ళీ నాకు శరీరం ఉంటే బాగుండు, నేను శరీరంతో మళ్ళీ అనుభవించుకుంటాననే ప్రయత్నించుకుంటుంది. ఆ ప్రయత్నంలో సృష్టి దానికి సహకరిస్తుంది, ఇంకో జన్మ తీసుకోవడానికి, ఇంకో శరీరం ధరించడానికి. అంతే, అక్కడే జరుగుతుంది. అదంతా అక్కడక్కడే ఆలోకంలోనే జరుగుతుంది. దానికి ప్రాసెస్ ఇచ్చారు అంతే. మళ్ళీ ఆ ప్రాసెస్ మొత్తం పుస్తకాలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, చెప్పొచ్చు చోట్ల. నేను ఎందుకనంటే నిరూపణ లేని సత్యాలను వదిలేద్దాం. చనిపోయిన తర్వాత స్టోరీ మనకెందుకు, అప్పుడు అర్థమవుద్ది. మాతృగర్భంలో ఉన్నప్పుడు అప్పుడు అర్థమైంది, బయటకు వస్తే అర్థం అవట్లా. బయటకు వస్తే అర్థమైంది, మాతృగర్భంలో ఉన్నప్పుడు అలాగే తెలియట్లే. ఎప్పటికప్పుడు అప్పుడే అర్థమవుతుంది అది. అలాగే మరణించిన తర్వాత ఎలా ఉంటుందని ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంతమంది చెప్పినా, ఏం చేసినా మరణించినాకే అర్థమవుద్ది. మరణించిన తర్వాత ఉన్న మనసుకి, ఆ ఉన్న శక్తికి, మానసిక శక్తితో అంటే శక్తితో కలిసి ఉన్న మనసుకి ఇంకో శరీరం ఎలా లభిస్తుందని ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, అక్కడ ఏ దేవుళ్ళు కూర్చోబెట్టి ఆ దేవుళ్ళు నిన్ను పంపుతున్నారని చెప్పినా, ఏ కథలైనా చెప్పొచ్చు. కానీ అది అప్పుడే తెలుస్తుంది, శరీరం అది నాకు తెలుస్తుంది. ఇంకో శరీరం ఎలా ధరిస్తున్నామో, ఎలా దొరుకుతుందో అప్పుడే తెలుస్తుంది. మళ్ళీ ఆ దొరికిన శరీరం లోపలికి వెళ్ళినప్పుడు మాతృగర్భంలో ఉండడం అలాగే తెలుస్తుంది. ఎలా ఉంటున్నామో అక్కడే తెలుస్తుంది, ఎప్పటికప్పుడు అప్పుడే తెలుస్తుంది. అదంతా ఇంకా విడిగా తెలియదు. అలాగే తండ్రిలోకి వీర్యకణంగా ఎలా వెళ్ళామో అది అప్పుడు తెలుస్తుంది. దానికి అనుభవం వద్దు, మనకు అనుభవం ఉండదు. ఇప్పుడు మనం శరీరం అన్న అనుభవంలో ఉన్నాం. అందుకని ఎప్పటికప్పుడు ఆ స్థితులన్నీ అనుభవం అంతే. స్థితుల అనుభవం మారుతుంది అంతే. అది వాటిని లోకాలు అనుకుంటావు, ఏమనుకుంటావు, ఆ ఒక్క చోటే ఆ ఒక్క శక్తిలోనే ఇన్ని స్థితుల అనుభవం కలుగుతుంది. మాతృగర్భంలో బిడ్డ మాతృమూర్తికి వేరు కాదు. ప్రసవ వేదనతో బయట వచ్చే వరకు మాతృమూర్తి బిడ్డ ఒకటే. మాతృమూర్తిలోకి ఆ బిడ్డ వీర్యకణము పితృ అంటే తండ్రి యొక్క వీర్యకణంతో మాతృగర్భంలోకి ప్రవేశించి
అక్కడికి వెళ్లే వరకు అది తండ్రితో వేరు కాదు, తండ్రితోనే కలిసి ఉంది. తల్లితోనే కలిసి ఉన్న వీర్యకణం, తండ్రితోనే కలిసి ఉన్న వీర్యకణం. ఈ రెండు వీర్యకణములు వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఏకమై బిడ్డగా తల్లి గర్భంలో సరికొత్త రూపం ధరించింది కనుక ఆ వీర్యకణ రూపంలో అనుభవం అప్పుడు దానికి ఉంటుంది, గర్భంలో పిండ రూపం దానికి అప్పుడు అనుభవం ఉంటుంది. ఏ స్థితిలో ఆ అనుభవం అప్పుడే ఉంటుంది. లోకాలు మారటం అంటే ఇది. ఇప్పుడు మనకు అనుభవం ఈ శరీరం అంతే. ఇదే అర్థమవుద్ది మనకి. మరణపుది ఇప్పుడు తెలియదు, అవి ఊహాత్మకత. కాబట్టి ఊహాత్మకత గురించి ఎక్కువ వద్దు, కానీ వాస్తవంగా ఇప్పుడు మనం శక్తిని తెలుసుకోవచ్చు. అది మనకు తెలుస్తుంది. మన శరీర మనోభావాలను తీసి పక్కన పెట్టేస్తే శక్తి స్వరూపంగా ఇప్పుడు మనం ఎరుకతో, ఉనికితో, ఎగ్జిస్టెన్స్తో ఇప్పుడే ఉన్నాం, ఇక్కడే ఉన్నాం. ఆ ఉనికికి బంధం లేదు. బంధం ఓన్లీ శరీర భావంలో ఉంది. నేను, నాది, నా వాళ్ళని మనం పోగేసుకున్నటువంటి ఈ శరీర భావానికి ఉన్న మానసికమైనటువంటి సమస్త విషయాలే బంధములు. మనసే బంధము. ఇంకా బంధము అనేది ఏమి లేదు. ఈ శరీరం అనే భావమే బంధం. అసలు దాంతో మొదలైపోయింది. నేను ఈ శరీరం అనే మొదటి బంధం. అక్కడి నుంచి మిగిలిన బంధాలన్నీ దానికి వేసుకుంటున్నాం. అవసరతలనే అవన్నీ అబద్ధం అంటే కానే కాదు, వాటితోనే జీవించాలి, అవన్నీ నిజాలే. కానీ ఇవన్నీ బంధాలు అని తెలుసుకోవడమే మోక్షం. నేను వేసుకున్న బంధాలు వేసుకోవక్కర్లేదు, ఇంత పెన వేసుకోవక్కర్లేదు, ఎంత దుఃఖించక్కర్లేదు, ఎంత కష్టపడక్కర్లేదు, ఎంత ఇబ్బంది పడక్కర్లేదు. అవసరతకి సరిపోను నేను ప్రయత్నించుకొని లోకధర్మం ప్రకారం జీవిస్తూ, శరీర ధర్మం ప్రకారం జీవిస్తూ, ఇదంతా కూడా శక్తి స్వరూపంలో జరుగుతున్న ఆట మాత్రమే. మాతృగర్భంలో జరిగిన ఆట 9 నెలలు జరిగింది. ఆ 9 నెలలను చెబుతున్నవాడు ఎవడో అంటే బయట ఉన్న మేల్కొని ఉన్నవాడు, బయట ప్రపంచంలో జీవిస్తున్న జీవులు. తల్లికి తెలుసు 9 నెలలు పెట్టిందని, తండ్రికి తెలుసు. కానీ ఆ బిడ్డకి అక్కడ కాలమే లేదు, అనంతకాలంగా సాగింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన కానీ కాలం లెక్కేసి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అన్నది కూడా మనమే. కాలాన్ని మనమే పెట్టుకున్నాం. కాబట్టి ఈ భావన ఎప్పటికప్పుడు, ఇది భావన. ఏ స్థితిలో ఉంటే ఆ భావన మాత్రమే తెలుస్తుంది. మిగిలిందాన్ని ఊహిస్తున్నాం అంతే మనం. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. అయితే ఈ శరీరంతో ఉన్నప్పుడు మొత్తం శరీర భావనకి, మనోభావనకి ఆధారమైన ప్రాణశక్తి భావన కూడా అక్కడే ఉంది, శక్తి భావన కూడా అక్కడే ఉంది. కనుక శరీర భావాన్ని, మనోభావాలను పక్కన పెట్టి శక్తి భావాన్ని తెలుసుకునే శక్తి ఇప్పుడు మనకు శరీరంలో ఉంది. ఎందుకంటే అది మనం ఇప్పుడు కూడా అదే ఉంది కనుక, ఇప్పుడు కూడా అదే కనుక, మనం అదే మూలాధారం కనుక. ఆ శక్తి లేకపోతే శరీరం నడవదు కనుక, ఆ శక్తి లేకపోతే అసలు ఈ మనసు తయారవదు కనుక, మనసు కదలదు కనుక. మనసు కదలికలకి, మనసు ద్వారా శరీర కదలికలకి ఆధారం ఆ శక్తి కనుక, ఆ శక్తి నేను అని తెలుసుకోవడానికి నువ్వు నీ అంతట ప్రయత్నించి శరీర భావాన్ని దాటి, శరీరాన్ని కదపకుండా ఆపి, మనోభావాలను దాటి, మనోభావాలకు ఆధారమైనటువంటి మనస్సులో ఉన్న మూలాధారమైనటువంటి శక్తికి వెళ్ళిపోయి మనసుకు సంబంధించిన భావాలను వదిలేసి ప్రశాంతంగా ఆ శక్తిలో కూర్చోగలిగితే అది అనంతమని, సర్వవ్యాపకమని, నిశ్చలమని, నిర్మలత్వమని, మనం ఏవైతే బయట బోధలు విన్నామో, గ్రంథాల్లో విన్నామో అది అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వకపోతే దాన్ని మాయలని, మహిమలని, అద్భుతాలని, వెలుగులని, దివ్య దర్శనాలని రకరకాల పేర్లు తయారు చేసేసి రకరకాలు చేసేస్తాం అక్కడ దాన్ని. కానీ ఏమీ లేదు. స్వచ్ఛముగా అనుభవంగా అది ఆకాశము వలె ఉంది. బయట ఆకాశం ఉంది, మనం ఆకాశంలోనే ఉన్నాం. ఆ అనుభవం కలిగినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు కూర్చున్న చోటనే శరీర భావం తీసేసేయండి. ఎక్కడ కూర్చున్నారో అక్కడే శరీర భావం తీసేసేయండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే మీ మనోభావం తీసేసేయండి. మీరు కూర్చున్న చోట్ల ఏం మిగిలి ఉంది? ఆకాశం మిగిలి ఉంది. మీ శరీరాన్ని తీసేస్తే, మీ మనసును తీసేస్తే, నేనన్న భావాన్ని తీసేస్తే, ఇప్పుడు మెలకువలో మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ ఏముంది? ఆకాశం మిగిలి ఉంది. అదే ఆకాశమే ఉంది అక్కడ. ఆకాశమే సర్వవ్యాపక శక్తి. అదే మన ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. అది శక్తి, అది శక్తి అని గుర్తించు. అయితే అది నువ్వు అనుభవంగా పొందాలి. బయట ఆకాశం నేను శరీరం అనుకున్నంతకాలం బయట ఆకాశం నీకు ఉండదు. నీ లోకంలో నువ్వు ఉన్నావు. మాతృగర్భంలో బిడ్డ వల్లే ఈ శరీర భావంలో ఇమిడిపోయి ఈ శరీరం నేను అనుకునే లోకంలో నువ్వు ఉన్నావు. అన్ని విభేదం, విరోధం అన్నీ అనేకంగా కనబడుతున్నాయి. అదంతా నిజమే. కానీ ఆ నిజంలోంచి సంపూర్ణ నిజానికి వెళ్ళు. నువ్వు శరీరం అన్నది నిజమే, నువ్వు మనసు అన్నది నిజమే, నీ బుద్ధి చెబుతున్నది నిజమే, నీ అహంకారం నిజమే, నువ్వు ఇక్కడ బతకాలంటే ఇలాగే ఉండాలి నిజమే, ఇదేమి ఇప్పుడు మారిపోదు అన్నది నిజమే. కానీ ఇది ఇలా ఉండగానే ఇదంతా శక్తిలో జరుగుతున్నది, శక్తిచే జరుగుతున్నది, శక్తిలోనే జరుగుతున్నది అనే భావాన్ని ఇప్పుడు ఇక్కడ నువ్వు నీ శరీరాన్ని పక్కకు తొలగిస్తే, నీ మనసుని పక్కకు తొలగిస్తే అక్కడేం మిగిలింది అసలు చూడు. అనంత ఆకాశం మిగిలిందండి.
అందులోనే నువ్వు ఉన్నావు, అది నీలోనే ఉంది, నీకు దానికి భిన్నత లేదు. ఈ లో, అందులో నువ్వు, నీలో అది అని చెప్పుకునేది మనకి లో అనేది అలవాటు కాబట్టి, లోపల బయట అనేది మనకు అలవాటు కాబట్టి, పైన కింద మనకు అలవాటు కాబట్టి, శరీర భావంలో ఉన్న అలవాట్లకు సంబంధించిన భాష ప్రకారం మాట్లాడుకుంటున్నాం. కానీ అనుభవంకి వెళ్ళినప్పుడు ఇక్కడ లోపల లేదు, బయట లేదు, పైన లేదు, కింద లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, శబ్దస్పర్శ రూపరస గంధాలు అసలు ఏమీ లేవు. అనంత సర్వవ్యాపక ఆకాశమే ఉంది. అది అనంతం అని కూడా తెలియదు, ఊరినే పేరు మనం పెడుతున్నాం. ఒక ఉనికి ఉంది, ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది, అది మోక్షము. అక్కడ నేను బంధించేది ఏమీ లేదు. మరి అప్పుడు సృష్టి లేదా, నేను లేనా అంటే అన్నీ నాలోనే ఉన్నాయని తెలిసినప్పుడు, అన్నీ నాలో, నా లోపల ఉన్నప్పుడు నన్ను బంధించేదేముంది? నా కాళ్ళు చేతులు నన్ను ఎక్కడ బంధిస్తాయి? నా శరీర అవయవాలు నన్ను ఎక్కడ బంధిస్తాయి? నాలో ఉన్నవి నన్ను ఎందుకు బంధిస్తాయి? నన్ను ఎలా బంధిస్తాయి? అవన్నీ కలిపితే నేను కదా, మొత్తం అన్ని కలిపితే నేను కదా. అప్పుడు నేననే భావన అనంత సర్వవ్యాపకముగా ఉన్న శక్తి స్వరూపంగా మారినప్పుడు, సృష్టి అంతా నాలోనే ఉన్నప్పుడు, మొత్తం కలిపి నేనైనప్పుడు నన్ను బంధించేది, బాధించేది, దుఃఖపెట్టేది ఉండదు. అదే మోక్షము. ఆ స్థితిని నువ్వు ఇక్కడ తెలుసుకోవచ్చు. కావాలని కోరుకుంటే, కావాలని కోరుకుంటే కూడా కాదు, ప్రయత్నిస్తే కూడా కాదు, ఒక్కసారి కాదు, 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు దాన్ని సాధన చేస్తే, అప్పటి వరకు శరీర మనోభావాలను పక్కన పెట్టగలిగేంత వరకు, శరీర మనోభావాలను దాటి ఆ శక్తి స్థితిలోకి వెళ్ళగలిగేంత వరకు, అదే ఉనికి, అదే ఎగ్జిస్టెన్స్, అదే కాన్షియస్నెస్, అదే అవేర్నెస్, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే శక్తి. ఆ శక్తి మోక్షము అన్నారు, అంతే, ఒక పేరు అది. ఎందుకని అక్కడ బంధించేది లేదు, మొత్తం నేనైపోయాను. ఇప్పుడు సర్వము నేనే, అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే అన్నప్పుడు నన్ను బంధించేది నాకు భిన్నమైంది అసలు ఇంకోటి లేదు అక్కడ. మోక్షం అన్నప్పుడు బంధం అంటే ఏం లేదు, నేను ఆక్యుపై చేసుకుంటున్నా, నన్ను నేను నింపుకుంటున్నా, నాలోకి అన్ని పడేసుకుంటున్నా, ఇవన్నీ నావి అనుకుంటున్నా, నేను నాది, నా వాళ్ళని నింపేసుకుంటున్నా. ఆక్యుపేషన్, నా మతం, నా వృత్తి, నా ప్రవృత్తి, నా దేవుడు, నా గురువు, ఇలా నన్ను నేను నింపేసుకుంటున్నా. అలా నింపుకున్నవన్నీ నా బంధాలైనవి అంతే. అంటే ఇదే నేనని ఒక పరిమితిలో నన్ను నేను ఇముడ్చుకుంటున్నా. ఆ పరిమితి బంధము, పరిమితే బంధము. శక్తి మొత్తము నేనే అనేటువంటి భావన, అహం బ్రహ్మస్మి, అదే మోక్షము. ఇది కావాలని ట్రై చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు, ఎవరిష్టం వాళ్ళే. ఇక్కడ ఇందులో ఏ బలవంతం లేదు. అందుకే బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే ఆ వైపు ప్రయాణించగలుగుతారు. మిగిలిన వాళ్ళంతా ఇలా బంధాల్లో సాగుతూ ఉంటారు. అలానే మనసు సాగుతున్న దాన్ని తీవ్ర ఆసక్తిని పెంచుకోవాలని ట్రై చేయబాకండి. దానంతటది అదే జరుగుతుంది, కాయ పండు అయినట్టుగా. కొద్దిగా దాని మీద దృష్టి పెట్టి కొద్దిగా మనం ప్రయత్నించి ముందు భౌతిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, కుటుంబ జీవితాన్ని పాడు చేసుకోకుండా, సామాజిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, ఆర్థిక జీవితాన్ని పాడు చేసుకోకుండా, మనసును ప్రశాంతంగా ఉంచుకొని జీవితాన్ని జీవిస్తూ అరగంట గంట టైం మిగిల్చుకొని సాధన చేసుకుంటే అన్నీ అవే అర్థమవుతాయి. అలా వింటూ ఉంటే అర్థమవుతాయి. అలా కూర్చొని ప్రశాంతంగా మననం చేసుకుంటూ ఉంటే అదే అర్థమవుద్ది. కాలంలో అది తప్పకుండా తెలుస్తుంది, పొందుతాం. ఎందుకంటే అది మనమే కనుక. అది మనకు దూరమైన విషయం కాదు, అది మనకు అత్యంత దగ్గరైన విషయం. అది మనమే, మన లోపలికి మనం వెళ్తే చాలు. ఇదే బంధము, ఇదే మోక్షము. జస్ట్ ఇది చెప్పుకోవటానికి జ్ఞానం, కానీ అనుభవం కావాలి. ఆ అనుభవం రానంతసేపు గుడ్డివాళ్ళు ఏనుగుని చూసినట్టే. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా గుడ్డివాడు ఏనుగుని చూసినట్టే. అనేక ఏనుగులు ఉంటాయి అక్కడ, కాదు అక్కడ ఉన్నది ఒకటే ఏనుగు. ఎంతమంది వెళ్ళొస్తే అంతమంది ఏనుగుల గురించి చెబుతూ ఉంటారు వాళ్ళు. అన్ని విశేషాలు, అన్ని వివరంలో చెబుతూ ఉంటారు. ఎందుకంటే కళ్ళు లేవు గుడ్డివాళ్ళు కనుక. ఉన్నది ఒకటే ఏనుగని తెలియాలంటే కళ్ళు తెరవాలి. అలాగే మోక్షము అనే దాంట్లో మనం మేలుకోవాలి. నేను అనంత ఆత్మశక్తిని అనే మెలకువ రావాలి. శరీరంతో జీవిస్తున్నాం, ఈ శరీర భావానికి అతుక్కుపోయాం. ఈ శరీర భావంకి అతుక్కుపోయి ఇదే నిజమని ఈ మత్తులో, ఈ గాఢతలో జీవిస్తున్నాం. ఈ మత్తులోంచి, ఈ గాఢతలోంచి మెలకు రావాలి. ఈ శరీరము నేననేటువంటి నిద్రామత్తు లాంటి నిద్రలోంచి మెలకు రావాలి. అంతే, ఏం లేదు. అదేం పెద్ద విశేషం కాదు. అంటే పదజాలాలు వాడేటప్పుడు అలా వాడుకుంటున్నాం. పదాలు పట్టుకోబాకండి, అదొక సామాన్యత. ఎందుకంటే అది నేనే, అది నేనే, నా స్వరూపమే. నా స్వరూపమే అయినప్పుడు అందులో కష్టమే ఉంది, స్లోగా అదే అర్థమవుద్ది. అలానే ఇప్పుడే అర్థమైపోవాలని పరుగులు పెట్టబాకండి.
స్లోగా నిదానంగా శరీర తీరు ప్రకారం, మనసు తీరు ప్రకారం, కుటుంబ జీవన తీరు ప్రకారం, ఆర్థిక స్థితిగతుల ప్రకారం, సామాజిక పరిస్థితుల ప్రకారం నిదానంగా చక్కగా నడవండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు పెద్దలు. పరిగెత్తితే ఏమి పొందలేము. అలానే భ్రమలకు లోను కాకండి. భ్రమే బంధము, భ్రమ నివృత్తే మోక్షము. రెండు మనమే, శరీరము మనమే, మనసు మనమే, బంధము మనమే, శక్తి మనమే, మోక్షము మనమే. రెండు ఒకేసారి ఒకే సమయంలో ఒకే చోట ఉన్నాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అర్థమైన వాళ్ళు ఆచరించుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరికైనా ఇది నచ్చకపోయినా, నేను చెప్పింది అర్థం కానట్టున్నా, సరిగా చెప్పలేదని అనిపించినా దయచేసి నన్ను క్షమించి విషయాన్ని ఇక్కడ వదిలేసేయండి, వినబాకండి. నేను చాలా సామాన్యుడిని. నేను ఎటువంటి ఆత్మానుభవము పొందలేదు, శక్తి అనుభవం అసలు పొందలేదు. నేను అతి సాధారణ సామాన్య మనిషిని. నేను చదువుకున్న పుస్తకాల నుంచి, అందరూ మహాత్ములు చెప్పినటువంటి ఉపన్యాసాల ఆధారంగా, వాళ్ళు అందించిన ఆత్మజ్ఞాన సబ్జెక్టుల్లో నాకు అర్థమైన దాన్ని నా మిడిమిడి జ్ఞానంతో నా మాటలు వింటూ చెప్పమంటున్న కొద్దిమంది శ్రోతలకు మాత్రమే దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మిగిలిన వాళ్ళు దయించి వినకండి. మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.